ఉమ్, సౌందర్యము వ్యర్థము. ఉమ్, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉమ్. కొనియాడబడి చాలా ఇక్కడ ఏం చెప్తున్నారండి? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. మనం ఈ లోకంలో దేని మూలం నష్టపోతాం? ముఖ్యంగా అందాన్ని గురించి మోసపోతాం, ధనాన్ని గురించి కూడా మోసపోతాం. కానీ మరి ముఖ్యంగా స్త్రీలను చూసి పురుషులు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ రకరకాల అన్ని కలర్లని అవన్నీ వేసుకుంటూ పురుషుని ఏం చేస్తూ ఉంటారంటే ఆకాశానికి లోబడేటట్టుగా చేస్తారనమాట. అలా ఈ స్త్రీలు అనేది ఉంటారనమాట. ఈ స్త్రీ గురించి చూసుకున్నామండి. ఎలా ఉండాలనుకోండి, ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం ఉమ్, మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆ, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు ఆ, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు నన్ను పోలి నడుచుకోమంటున్నారు. ఇక్కడ మీరు లోకానుసారంగా ఈ అందచందాల మీద ఆశ దాని మీద కాదన్నమాట పోవాల్సింది. నన్ను పోలి నడుచుకోమన్నా అంటే క్రీస్తుని పోలి నడుచుకోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాక్యానికి చర్చికి వచ్చిన సేపే వింటున్నాము, తర్వాత పోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనమాట. దేవుని ఆజ్ఞలకి లోబడలేకపోతున్నాం, కట్టడలకి లోబడలేకపోతున్నాం అనమాట. మొట్టమొదటిగా ఈ అందచందాలు అనేది మనం ఎంతో నష్టపడతా ఉంటాయి అనమాట. దేవుని విషయంలో మనకి దేవుడు మనల్ని ప్రేమించి తన విలువైన రక్తాన్ని కొన్నాడు కాబట్టి, విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలండి. అలాగే ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మనం ఏం చేస్తున్నాం అంటే 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. హామాను ఉమ్, అహష్వేరోషుతో చెప్పినదేమనగా ఆ, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఉమ్, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఆ, ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కాదు. ఆ. కాబట్టి వారిని ఉండనిచ్చిన రాజులకు ప్రయోజనకరము కాదు. చూడండి, ఇక్కడ ఒక రాజ్యంలోనే రాజు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఉండనీయట్లేదు అనమాట. అదే ఏం చేస్తున్నారు? వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి అనమాట. దేవునికి ఇష్టానుసారంగా లేవు. ఆ రాజ్యంలో రాజుకి ఇష్టానుసారంగా లేవు అనమాట. ఇక్కడ ఒక రాజ్యంలోనే ఇష్టానుసారంగా లేనప్పుడు, ఒక రాజు వెళ్ళగొడుతున్నప్పుడు దేవునికి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? జీవించలేదు అనమాట. మనం కూడా దేవునికి ఏం చేస్తున్నాం? సకల విధులకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఎంతో వ్యతిరేకంగా చేస్తున్నాం అనమాట. వింటున్నామే కానీ వ్యతిరేకత ఎంతో ఉందన్నమాట. మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. తెలిసి పాపం చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఈ అందచందాల మీద దీని మీద మన హృదయంలో మొట్టమొదటి దేవునికి స్థానం ఇవ్వాలండి. ఈ లోకాశల మీద, లోక తలంపుల మీద కాదు, ఈ అందచందాల మీద కాదు. ఒకసారి చూద్దాం చూడండి. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నారు. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. మరియు స్త్రీలు అనుపమయు ఉమ్, స్వస్థబుద్ధి గలవారై ఉండి ఉమ్, మాతృకు వస్త్రముల చేతనే గాని ఆ, జడలతోనైనను ఉమ్, బంగారముతోనైనను ఆ, ముత్యములతోనైనను ఆ, ఇల్లు వెనగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక ఉమ్, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా ఉమ్, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఉమ్, స్త్రీలు మానవుగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. చూడండి, ఇక్కడ స్త్రీలు ఏ విధంగా ఉండాలండి? ఈ బంగారాల మీద వీటి మీద కాదని ఉండాల్సింది అనుభవతో స్వబుద్ధి కలిగి ఉండాలండి. స్త్రీలు అనేది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా. ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం బంగారం మీద, స్త్రీలకు వచ్చేపాటికి బంగారం మీద, వస్త్ర ఆభరణాల మీద, వీటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటారు. కానీ మొట్టమొదటి అక్కడ ఏం చేస్తున్నారు? స్త్రీలు అనుభవం మర్చిపోతున్నారు, స్వబుద్ధిని మర్చిపోతున్నారు. దేవుని ఎడల మనం స్వబుద్ధి కలిగి జీవించాలా. స్త్రీలైనా పురుషులైనా సరే స్వబుద్ధి కలిగి జీవించినప్పుడే తగు మాత్రమే తెచ్చుకోవాలా. అధికంగా అవసరం లేదండి. ఎందుకు ఎవరు చూడాలని, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని మనం వస్త్రాభరణం చేయకూడదు. దేవుడికి తగు మాత్రం చేస్తే చాలు. తగు మాత్రం వస్త్రాభరణం చేస్తే చాలండి. దేవుడికి మిమ్మల్ని అడుగుతున్నాడా చేసుకోలేదని లేదు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తారమ్మో, ఇరుగు పొరుగు వాళ్ళు చూడాలని అది దిగేస్తారు, ఇది దిగేస్తారు. కానీ అలా ఉండకూడదు. అనుకోగలిగి జీవించాలా, స్వబుద్ధి గలవారే ఉండాలా. అంటే 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి.
ఉమ్, బంగారు నగలు పెట్టుకొనుటయు ఆ, వస్త్రములు ధరించుకొనుటయు ఉన్నది. ఆ, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఉమ్, సాధువైనట్టియు ఉమ్, మృదువైనట్టియునైన ఉమ్, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము ఉమ్, నీకు అలంకారముగా ఉండవలెను. ఆ. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూడండి ఇక్కడ తగు మాత్రం అలంకారం దేవునికి చాలా మిగులు కలదండి. మూడో అధ్యాయం ఏం చెప్తున్నారు ఇంకోసారి చదవండి. మెడలో ఆ, అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొని ఆ, వస్త్రములు ధరించుకొనుటయు ఉన్నను. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఆ, సాధువైనట్టియు ఆ, మృదువైనట్టియునైన ఆ, గుణమును అక్షయాలంకారము గల ఆ, మీ హృదయపు అంతరంగ స్వభావము అది మీకు అలంకారముగా ఉండవలెను. చూడండి ఇక్కడ పైన అలంకారం కాదండి, మన హృదయ అలంకారం దేవుని ఎదుట సరిగ్గా ఉండాలన్నమాట. మన పైకి అలంకారం ఎంత చేసినా కానీ ఏ ఉపయోగం లేదు. మన హృదయాన్ని అలంకరించి తగు మాత్రం అలంకారం చేసుకుంటే దేవుడికి ఎంతో ఇష్టం అన్నమాట. మన హృదయంలో దేవుడికి స్నానం ఇవ్వాలి, ఈ అలంకారానికి కాదు, ఈ లోక ఆచారానికి అలవాట్లు కాదు. మనం దేవునికి ఆజ్ఞలకు లోబడకపోవడమే ఇలాంటివన్నీ కారణం అన్నమాట. మొట్టమొదట మన ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉంటాం అన్నమాట. ఆయన కట్టడలను ఆజ్ఞల విధులను నిర్వర్తించే వారిగా మనం ఉండాలి. అలాగే 1 పేతురు రాసిన అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనము. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఆ, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఉమ్, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని ఆ, మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఆ, చూడండి. చదవండి. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఆ, నీవు ఘోర దుష్టత్వములోను ఉమ్, నీతి బద్ధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూడండి ఇక్కడ ఏం చేయాలి, మన హృదయం దేవుని ఎదుట ఎట్లా ఉండాలి, సరైనదిగా ఉండాలన్నమాట. ఈ లోక ఆచార ఇది అలంకారాల మీద కాదు, మన హృదయం మొట్టమొదట అంతరంగంలో హృదయంలో మనము సరి చేసుకోవాలన్నమాట. మన హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు మనకి దేవుడు సమృద్ధిని ఇస్తాడండి. సరైనదిగా ఉంచుకోవాలన్నమాట. తగు మాత్రం చాలండి అలంకారం, పైకి అవసరం లేదు. హృదయంలో మనం అంతరంగంలో దేవునికి అలంకారంగా ఉంచాలి తప్పితే పై వస్త్రాభరణాలు కానీ జాడలు అల్లుకుంటే కానీ బంగారాలు పెట్టుకోవడం ఇవన్నీ కాదనమాట. దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉండాలి, తగు మాత్రం అలంకారం చాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అపోస్తులైన పౌలు గారు, ఏం చెప్తున్నారు, మీరు హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంచుకోవాలి. మనం సరిగ్గా ఉన్నట్టయితే ఇవన్నీ వస్తాయా మనకి రావు. మన హృదయాన్ని మొట్టమొదటి మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. సరి చేసుకుని జీవించినప్పుడైతే మనం ఎన్నో అద్భుతాలు చూస్తాము, ఆశ్చర్యకార్యాలు చూస్తామండి. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడ మహానతుడనైనా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా మీరు మమ్మల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నీ సన్నిధానంలో నేను నిలబడతానని అనుకోలేదు నా ప్రభా. అయ్యా మీరు నా ప్రభా నా ముందుండి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. ఏమిచ్చి నీకు రుణం తీర్చలేదు నా తండ్రి. అయ్యా నా ప్రభా, కొద్ది నిమిషాల ప్రభా, గంట క్రితం అయితే నా ప్రభా నా పరిస్థితి అయోమయంగా ఉంది నా ప్రభా. అయినప్పటికీ నా ప్రభా మీరు నన్ను ప్రేమించిన ఆయన, మీ సన్నిధానంలో నిలబెట్టిన ఆయన, నన్ను ఈ పరిస్థితిని నిలబెట్టినందుకు నీకు వందనాలు నా ప్రభా. నీ వర్తమానాన్ని వినిపించినందుకు నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నేను కూడా నా ప్రభా పై అలంకారంతో జీవిస్తున్నానే కానీ నా ప్రభా నా హృదయంలో ప్రభా దేవుని ఎదుట సరైనదిగా లేదు నా ప్రభా. ఇకనైనా నా ప్రభు నేను సరి చేసుకుని నా ప్రభా నీకు లోబడి జీవించే వారిగా నాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా ఇకనైనా నా ప్రభా నేను దిద్దుకుంటాను నా ప్రభా, లోబడతాను ఆయన. అయ్యా నిన్ను పోలి జీవిస్తాను నా ప్రభా. అయ్యా నీ కొరకే సాక్షిగా జీవించడానికి నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా ఎంతవరకు ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. అయ్యా నిక్షేపపోతున్న తప్పును కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఆ బిడ్డను మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని, అయ్యా మరింతగా బలంగా వాడుకుంటూ సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ లీనస్వంత్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఆరోగ్యం బాగోకపోయినా మంచి వర్తమానాన్ని అందించిన కిషోర్ అన్నకు వందనాలు. ఈరోజు మదర్స్ డే కదా, ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దాము. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి నీ పాదాలకు వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా గత ఆదివారం నుంచి ఆదివారం వరకు తండ్రి వేసే మమ్మల్ని తండ్రి
మీ రెక్కల నీళ్ళలో కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజు తండ్రి వేసి ఆదివారం దినం ప్రతి ఒక్కరూ తండ్రి వేసి నీ మాటలు వినటానికి తండ్రి వేసి అందరం కూడి వచ్చి మీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో తండ్రి వేసి మీ వారి మధ్య మీరు ఉంటానన్నారుగా ప్రభా. ఈ రోజు తండ్రి వేసి మీరు మా మధ్య ఉండి తండ్రి వేసి మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించండి ప్రభా. అలాగే తండ్రి వేసి వాక్యం చెప్పవచ్చు నాకు తండ్రి వేసి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి వేసి ఎటువంటి పరలోక ఆహారం కావాలో తండ్రి నా ద్వారా మీరు తండ్రి వేసి వాళ్ళకి అందించండి ప్రభా. నిద్రాత్మ ఎక్కడ పని చేయకుండా తండ్రి వేసి ప్రతి ఒక్కరు తండ్రి వేసి వాక్యాన్ని శ్రద్ధగా వినేలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని అతడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగంగా మనం కన్ను గురించి తెలుసుకుందామండి. అందరికి ఎన్ని కళ్ళు ఉన్నాయండి? 2 కళ్ళు ఉన్నాయి కదా. మనం ఏం చేస్తాం కంటితో? కళ్ళు మనం దేవుడు పెట్టింది ఎందుకు? చూడటానికి. ఏం చూడటానికి? మంచిని చూడడానికి. మంచి అయినా చెడైనా ఏదైనా చూడటానికి దేవుడు మన కన్ను పెట్టాం. కానీ మనం ఎక్కువ దాన్ని చెడుని చూడటానికే వాడతాం. ఈరోజు మనం ఈ కన్ను గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ మనం ఏదో ఒక బండి నడుపుతానే ఉంటాం. ఇప్పుడు ఎగ్జామ్ శాస్త్రి కార్ నడుపుతా ఉంటాడు. కార్ నడపాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా, అంటే ఇప్పుడు తన గమ్యానికి చేరుకోవాలంటే రోడ్డుని చూస్తా మంచిగా, ఎక్కడ ఆ చూపులో లోపం ఉండకూడదు. జాగ్రత్తగా కారు నడుపుతా చూసుకుంటా పక్కన ఎవరైనా వస్తున్నారా, ముందే తన వాహనం ఉందా లేదా అని చూసుకుంటా వెళ్ళాలి. అప్పుడే జాగ్రత్తగా తన గమ్యానికి చేరుకుంటాడు. లేదా అట్లా చూడకుండా ఒకవైపు ఫోన్ చూసుకుంటా లేదా పక్కన ఎవరైనా వెళ్తున్నారో చూసుకుంటా అట్లా వెళ్తా ఉంటే గమ్యానికి క్షేమంగా వెళ్ళగలనా? వెళ్ళలేరు. మనం రోజు వార్తలు ఎన్నో చూస్తా ఉన్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి అని. కానీ మనం క్షేమంగా చేరుకున్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అలాగే మనం కూడా రోడ్డు సరిగ్గా చూసుకుంటా నడుపుతున్నామనేనా? అంతేలేండి. అయితే ఇప్పుడు మన జీవితంలో కూడా మన శరీరం కూడా ఒక వాహనంగా మనం తీసుకుంటే మన కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం పరలోక రాజ్యానికి కరెక్ట్ పరలోక రాజ్యానికి చేరాలనుకుంటే ఈ కను దృష్టి మన మనసుని ఎక్కడ అంటే తప్పు వైపు చూడకుండా ఈ కళ్ళను మనం కంట్రోల్ చేసుకుంటే అప్పుడే మనం పరలోకానికి చేరుకోగలం. పొరపాటు నీ కన్ను కానీ ఎక్కువ చెడు చూడటం మొదలు పెడితే మనం పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకని మన కను దృష్టిని ఎప్పుడు మంచిగా చూసేలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే కార్ ఎట్లా అయితే యాక్సిడెంట్ అయిద్దో మన జీవితం కూడా అంతేనే యాక్సిడెంట్ అయిపోయింది. పరలోకానికి వెళ్ళాము, నరకానికే వెళ్ళాల్సి వచ్చింది. అందుకని మన కను దృష్టి అనేది ఎప్పుడు ఎక్కువగా మంచి చూసే వాళ్ళలాగే ఉండాలి. పొరపాటున చెడు చూసినా కానీ మనం మన తలని తిప్పేసుకోవాలి అటువైపు చూడకుండా. ఇప్పుడు మనకి కొన్ని ఇమేజెస్ లో కానీ లేదా పోస్టర్స్ లో 3 కోతులు కనపడతాయి. ఏం సూచిస్తాయి మనకి? చెడు వినకూడదు. ముందుగా ఏముండిద్ది? ఒక కోతి చెడు కళ్ళు మూసుకొని ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? చెడు చూడకూడదని. మనం కూడా ఏం చేయాలి? చెడు చూడకూడదు. మనం వాక్య ప్రకారంగా చూసుకుందామండి. లూకాసు వార్త 11:34 అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 11:34 నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే అది చెడినదైతే నీ దేహము చీకటి మయమై ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నానండి కన్ను గురించి? నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటదంట. నీ కన్ను చెడుదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండిద్దంట. అందుకని మన కన్ను ఎట్లా ఉంచుకోవాలి? మనం కేవలం మంచి వాటినే చూసే వాళ్ళలాగా ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా చేస్తున్నాం. మనం ఎక్కువగా 100%లో 95% మనం చెడునే చూస్తాం. కేవలం 5% మనం మంచిని చూస్తాం. అది కూడా అనుకోకుండా చూస్తాం అనుకుంటా. నాకు తెలిసి 5% కూడా. దాదాపు ఎక్కువ ఇప్పుడు ఏమొచ్చేసి సెల్లు వచ్చేసి సెల్లులో ప్రతి ఒక్కరు యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఏదైనా చెడే చూస్తున్నారు. కానీ మంచి ఎవరన్నా చూస్తున్నారా? ఎవరో చూడలేదు. చదువుకున్న వాడి దగ్గర నుంచి చదువు రానోడు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం బాగా తెలుసు. వాటిలో ఎక్కువ చెడునే చూస్తున్నారు. ఇప్పుడు మనకి దేవుడు పంచేంద్రియాలను పెట్టాడు. అందరికి తెలుసు పంచేంద్రియాలు అంటే ఏంటో? అవి చెప్పగలరా ఎవరన్నా? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. వీటిని పంచేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాలన్నింటిలో మనకి కళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక మాట కూడా ఉంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే ఈ 5 ఇంద్రియాల్లో కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కళ్ళే మన అంటే మనం పరలోకం వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలో
మార్గాన్ని వేస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా మనకి ఆ కళ్ళు సరిగ్గా కనపడితేనే మనం డెస్టినేషన్ చేరుకోవాలి. ఇప్పుడు మిలిటరీలో కానీ లేదా కొన్ని ఉద్యోగాలకి ఐసైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే ఉద్యోగానికి అర్హులుగా ఉంటాం. ఇప్పుడు ఒక ఆరోగ్యవంతమైన మనిషి కన్నంట 5 కిలోమీటర్ల వరకు చూడగలిగిద్దంట. 5 కిలోమీటర్ల వరకు చూడగలిగేంత పవర్ మన కంటికి ఉంది. అటువంటి కంటిని మనం ఏ విధంగా వాడుకోవాలి? కేవలం మంచి చూడటానికే వాడుకోవాలి. ఇప్పుడు నా సెల్ ఉందండి, నా సెల్ గురించి దాదాపు కొంతమందికి తెలుసు ఎంత బాగా వస్తాయి ఫొటోస్. ఆ సెల్ యొక్క కెమెరా మెగాపిక్సెల్ ఎంత అంటే 50 MP. కేవలం ఒక 50 MP సెల్ లోనే అంత మంచి ఇమేజెస్ వస్తుంటే మన కన్ను యొక్క ఎంపీ ఎంతో తెలుసా? 576 MP. అంటే మనం చూసేది ఎంత క్లియర్ కనపడింది మనకి. ప్రతి డీటెయిల్ మనం చూసే ఏదైనా వస్తువుని చూస్తే ఆ డీటెయిల్ కూడా చాలా బాగా కనపడిద్ది మనకి, అంత బాగా కనపడిద్ది. అటువంటి కన్నుని మనం ఎట్లా ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ఆ డీటెయిల్స్ కూడా మనం చెడువే బాగా క్లియర్ కనపడేలా చూస్తాం. చెడు చూసేటప్పుడు మన కన్ను బాగా పెద్దగా తెలుసుకునిద్ది. మంచి చూడాలంటే మూసుకుపోయిద్ది కన్ను మనం తెరుచుకోలేము. అందుకని మన కన్ను ఏంటంటే, మన కన్ను మంచిదైతే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటదంట. అదే మన కన్ను చెడ్డదైతే దేహం అంతా చీకటిమయమై ఉండిద్దంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గడ్డి అయి ఉన్నారు. చాలండి. ఈ వాక్యం ఎందుకు చూపించానండి ఫ్రెండ్స్? మన కళ్ళు అంటే ఇప్పుడు కేవలం అబ్బాయిల గురించి చెప్తాను దీని విషయం. అబ్బాయిల కళ్ళు ఎక్కువ ఎటువైపు తిరుగుతాయి? అందమైన అమ్మాయి వైపే తిరుగుతూ ఉంటాయి. ఇది దేనికని అంటే అదొక అట్రాక్షన్ కదా. అమ్మాయిలో అయస్కాంతం ఉంటది, అబ్బాయిల కళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అంటే అడవి పువ్వు ఏంటి? వాతావరణం మంచుకున్నంత సేపు బాగానే ఉంటది, తర్వాత ఏమైపోయింది? వాడిపోయింది. అలాగే అందం కూడా వాడిపోయింది. మనం అంత బాగా అమ్మాయిని చూడాల్సినంత అవసరం లేదు. అమ్మాయిలో గుణం చూడాలి కానీ అందం ఎప్పుడు మనం చూడకూడదు. సరే, ఇది ఇంతవరకు చాలండి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అంటే మన బైబిల్లో ఎవరు వాళ్ళ కని దృష్టిని ఎలా అంటే కంటి వల్ల ఎవరు ఎట్లా ఇబ్బంది పడ్డారు, పాపం వైపు ఎలా తిరిగారో మనం చూద్దాము. రాజులు యుద్ధమునకు బయలు సమయమున దావీదు యోవాబును పంపగా నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా. చాలండి. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు? నిద్ర లేచి టెర్రస్ మీద తిరుగుతా ఉన్నారంట. అప్పుడు ఏం చేస్తున్నాడు? తన పట్టణం చూస్తూ ఉంటుంటే తనకేం కనపడింది? స్నానం చేయి ఒక స్త్రీ కనపడింది. కనపడిన వెంటనే ఏం చేయాలి? కళ్ళు తిప్పేసుకోవాలి కదా. కానీ దావీదు గారు అలా చేశారా? ఇప్పుడు తర్వాత వచనం చూడండి, 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి ఒక దూతను పంపాను. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంట? ఆమెను చూసి ఆమెను ఇంకా తల తిప్పుకోకుండా ఆమె సౌందర్యవంతి అనుకొని ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక దూతను పంపించారంట. ఇక్కడ ఏం చేస్తున్నారు? దావీదు గారు తన కంటిని పక్కకి తిప్పుకోలేకపోయారు. ఇక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుంటే తనంతే చూసి తన సౌందర్యాన్ని చూసి తను ముగ్ధుడైపోయి ఒక దూతను పంపి ఆమె గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి పంపించాడు. తర్వాత ఏం చేశాడు ఆ దూత? తర్వాత ఆ స్త్రీని తెప్పించుకుంటాడు కదా. చూడండి 4వ వచనం 2వ భాగంలో చూడండి. ఆమె అతని యుద్ధకు రాగా ఆ స్త్రీని పిలిపించుకుంటాడు, శయనించెను. అది వదిలేసేయండి. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక్కడ తను కంటితో చూచి ఆమెను వదలలేక ఆమెను పిలిపించుకొని ఆమెతో శయనిస్తున్నాడంట. ఇది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు కదా. ఏం చేయాలి? చూసిన వెంటనే కళ్ళు తిప్పేసుకొని ప్రార్థన చేసుకోవాలి. మన పాస్టర్ గారు ఏం చెప్తాడు? నేనేది అంటే తను బస్సులో వచ్చేటప్పుడు పోస్టర్ కనపడతా ఉంటే ఏం చేస్తాడంట మన పాస్టర్ గారు?
తిప్పేసుకుంటాడు. ఒకవేళ పొరపాటును చూసినా కానీ నేను చూశానయ్యా అని క్షమించమని దేవుడికి ప్రార్థిస్తాడు. అలా ఉన్నాయి. కానీ దావీదు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు? కళ్ళు త్రిప్పేసుకోలేక ఆమెను పిలిపించుకున్నాడు. దానికి ఏమైందో మనం చూద్దాము. 12వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి దేవుని బతిమాలగా వచ్చిరి గాని సమ్మతింపక 7వ దినమున బిడ్డ చావగా చాలండి. 7వ దినమున బిడ్డ చనిపోయాడంట. ఎవరు బిడ్డ? ఇతను దావీదు ఆ స్త్రీతో పాపం చేసినప్పుడు పుట్టిన బిడ్డ. దేవుడు క్షమించాడా? దావీదు ఎటువంటి వాడో మనకు తెలుసు. ఎటువంటి వాడు దావీదు? దేవునికి హృదయానుసారుడు. ఏ తప్పు చేసినా వెంటనే అది తప్పని తెలిస్తే వెంటనే దాన్ని ఒప్పుకుంటాడు. అటువంటి దావీదు బెత్షెబాత పాపం చేసినప్పుడు పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోకుండా దావీదు గారు ఎంతో ప్రార్థన చేశాడు. కానీ బిడ్డ బ్రతికాడా? బ్రతకలేదు. ఇదంతటికి కారణం ఏంటి? తను కేవలం తన కళ్ళతో చూసిన పాపాన్ని అంతే చూస్తా ఉండి తల తిప్పుకోకపోవటం వల్ల తనకు వచ్చిన ఇది తన బిడ్డ శాపమే కదా. ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఏం చేయాలి? పొరపాటున మనం చూసేటప్పుడు ఏదైనా తప్పు కనపడితే, ఏదైనా పాపం కనపడితే మన కళ్ళని ఏం చేసుకోవాలి? తిప్పివేసుకోకపోతే ఏమైంది? ఇక్కడ దావీదు గారి విషయంలో మనం చూసాం. మన విషయంలో కూడా కళ్ళు తిప్పేసుకోకపోతే ఏదో ఒక విధంగా దేవుడు మనకి చూపిస్తాడు. అప్పుడు ఇట్లా మనం సాక్ష్యం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను నేను చూసిన తర్వాత వెంటనే ఏం చేయాలి? కళ్ళు తిప్పేసుకోకుండా అమ్మాయినే ఫాలో అవుతా ఉంటే పైన దేవుడిని సాక్ష్యం చెప్పుకోవాలి. నువ్వు అమ్మాయిని ఫాలో అయ్యావు, కళ్ళు చూసి అంటాడు. అట్లా చేయొచ్చా? చేయకూడదు. కళ్ళని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి, తిప్పేసుకోవాలి. ఇందాక మనం వాక్యంలో చూసుకున్నాం. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతయు వెలుగుమయమైనది. ఇప్పుడు తను కన్ను తిప్పుకోపోవడం వల్ల తను పాపం చేయాల్సి వచ్చింది. ఎంత పెద్ద పాపం అయిపోయింది? కేవలం చూడటం వల్ల తను ఒక పాపం చేయాల్సి వచ్చింది. అదే చూడకపోయి కన్ను తిప్పేసుకుంటే ఎంత పరిస్థితి వచ్చేది కాదు. ఆ బిడ్డ చనిపోయేవాడు కాదు. అసలు ఆ పాపమే జరిగేది కాదు. అందుకనే మనం కూడా ఏదైనా పాపం కనపడితే వెంటనే, ఇప్పుడు పాపం అనేది బాగానే ఉంది, చూడటానికి అట్రాక్ట్ అంటే చూడటానికి బాగా కనపడిద్ది. కానీ మనం ఏం చేయాలి? మంచిగా కనపడే వాటి నుంచి మన కంటిని త్రిప్పేసుకోవాలి. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఈ రెండు యెహోవా కలిగి చేసినంట. దాంట్లో కన్ను చూడగల కన్నును ఈ రెండు యెహోవా కలిగి చేశాడంట. అట్లాంటి దేవుడు కలిగి చేసిన ఈ కన్నుని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఎవరైనా అమ్మాయిని చూడటానికి ఉపయోగిస్తున్నామా? లేదా సీరియల్స్ చూడటానికి ఉపయోగిస్తున్నామా? లేదా ఫోన్లో ఏదైనా చెడు చూడటానికి ఉపయోగిస్తున్నామా అనేది ఒకసారి మనం అసెస్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమైందంట? నీ దేహం అంతా చీకటమయమైపోయింది. ఎందుకంటే కన్ను పాపం చేస్తుంది కాబట్టి. తర్వాత భాగం మనం చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము. చాలండి. ఇక్కడ ఏం చేసిందట స్త్రీ? ఆ వృక్ష ఫలం ఎట్లా ఉందంట? కన్నులకు అందంగా కనపడుతుందంట. అసలు చూడాల్సినంత అవసరం లేదు. దేవుడు ఆ చెట్టు దగ్గరకు పోవద్దు, ఆ చెట్టు ఫలం తినవద్దు అంటే ఏం చేస్తుంది? ఆ వృక్షం ఆ చెట్టు యొక్క పండు అంట కళ్ళకు చూడటానికి బాగా అందంగా కనపడుతుందంట. అందుకని దాన్ని తీసుకొని తినింది. ఇప్పుడు తినడం వల్ల ఏమైంది? మరణం అనే శాపం వచ్చింది. అసలు ఇప్పుడు మనకు చెడు కూడా ఇంకా ఎట్లా కనపడిద్ది? కళ్ళకి అందంగానే కనపడిద్ది. కానీ మనం ఏం చేయాలి? దాన్ని తిప్పేసుకోవాలి. ఇప్పుడు అందంగా కనపడింది తినటం వల్ల కదా మనకు మరణం వచ్చింది. అట్లాగే మనకు చెడు అందంగా కనపడింది. దాన్ని మనం అందంగా కనపడిందని మనం దాన్ని చూస్తే ఏమైద్ది? మనం నరకంలో కారాల్సి వచ్చింది. వాక్యంలో ఒక వచనం ఉంది, ఏమనుంది? నీ 2 కళ్ళతో చెడు చూడటం కంటే ఒక కన్ను తీసేసుకొని పెరుగు వేసుకొని పరలోకంలో ఉండటం మంచిది అంటాడు. అంటే నీ 2 కళ్ళతో నరకంలో ఉండటం కంటే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. దాని పెరిగి పారవేయము. 2 కన్నులు కలిగి పడుట కంటే
ఇప్పుడు రెండు కళ్ళతో మనం పాపం చూడటం కంటే ఏమన్నాడు, ఒక కన్ను పెరిగి వేసుకొని పరలోకంలో జీవించడం మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఆ రెండు కళ్ళతో నువ్వు ఉండి నరకంలోకి వెళ్ళటం ఎందుకు, అనవసరం కదా. ఇప్పుడు ఈ కళ్ళు ఎవరిచ్చిని? దేవుడు ఇచ్చిన. అటువంటి కళ్ళతో నువ్వు పాపం చేసి ఆ రెండు కళ్ళతో నువ్వు నరకంలోకి వెళ్ళటం కంటే ఆ కన్ను పెరిగి వేసుకోవడం చాలా మంచిది. పెరిగి వేసుకోవడం అంటే కన్ను తీసుకోమనట్లేదు. ఏం చేయాలి? ఆ చెడు చూడకుండా మనం త్రిప్పి వేసుకోవడమే కన్నుని పెరిగి వేసుకోవడం అంటారు. ఇప్పుడు మన సంఘంలో ఉంటారు సంఘంలోనే కాదు, చాలా మంది ఉంటారు బయట సమాజంలో కళ్ళని ఎట్లా ఉపయోగిస్తారు. ఇప్పుడు సెల్లులు వచ్చేసినాయి కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? సెల్లునే చూస్తూ ఉంటారు. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఏం చూడాలి? రోడ్డుని చూడాలి. ఇట్లా సెల్లులు చూసుకుంటా పోయి ఏం చేస్తాడు? ఎదురైన గుంటలలో పక్కన ఉన్న కాళ్ళలోనే పడతాడు. అట్లా కాకుండా మనం ఏం చేయాలి? సెల్లుని ఎక్కువ చూడకూడదు కళ్ళతో. ఏం చేయాలి? నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? రోడ్డునే చూడాలి, సెల్లుని కాదు. అలాగే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక సెల్లు చూస్తున్నావు, ఏం చేయాలి? ఆ సెల్లులో మంచి వస్తుందా చెడు వస్తుందా? రెండు వస్తాయి, కానీ మనం మంచిగా చూడాలి. ఇప్పుడు సెల్లో యూట్యూబ్ లో కూడా ఎన్నో వాక్యాలు వస్తాయి, అవి చూడవు. కానీ ఏం చేస్తారు చాలా మంది? సెల్లో సీరియల్స్ చూస్తారు. టీవీలో చూసిన సరిపోక సెల్లో చూస్తారు. ఎందుకని? నేను సాయంత్రం మిస్ అయిన ఎపిసోడ్ ఈ రోజు చూస్తారు. అవన్నీ అవసరం మనకి ఒక క్రైస్తవులుగా? అవన్నీ మనకు అనవసరం. కానీ ఏం చేస్తాం మనం? మన కన్ను ఎప్పుడు అందమైన వాటిని, బాగా అందంగా ఆకర్షణీయంగా కనపడే వాటిని చూసిద్ది. వాక్యాలు మాత్రం మనకి ఆకర్షణీయం కనపడవు. ఎందుకంటే ఆ వాక్యం వింటే మన జీవితంలో చేసే ఏమన్నా మనకి తగులుతాయేమోనని. కానీ అట్లా తగులుతాయేమోనని మనం బాధపడతాం. కానీ అట్లా తగిలితే మనం మార్చుకుంటామని ఎవరన్నా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించు. కేవలం వాళ్ళకి సీరియల్లే కావాలి, కానీ వాక్యాలు వాళ్ళకి అనవసరం. ఈ కన్నుతో ఎక్కువ సీరియల్ సినిమాలు చూసే వాళ్ళే కానీ దేవుని వాక్యాలు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు అబ్బాయిలు అయితే అమ్మాయిని చూస్తారు, అమ్మాయిలు అయితే పక్కనున్న అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా అని చూస్తారు. అంతేగా ఆ కళ్ళతో. ఇప్పుడు ఉన్నారు కదా మనకి ఇక్కడ మాకు ఇక్కడ కూర్చుంది కదా, ఇక్కడ కూర్చుని వెనకాల ఎవరైనా కూర్చున్నారు అనుకో ఆడవాళ్ళు, అక్క ఏమన్నా డ్రెస్, కొత్త డ్రెస్ కానీ లేదా బంగారం ఏమైనా పెట్టుకొచ్చింది అనుకోండి, అక్కడ నుంచి క్లియర్ గా బాగా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టేస్తారు? చెవులకు పెట్టుకుంది బంగారం కదా అని. కానీ బైబిల్ అక్షరాలు మాత్రం వాళ్ళకి కనపడవు. అక్కడ నుంచి ఇంత దూరంగా ఉన్న చెవు పెట్టుకున్న చిన్న పోగు మాత్రం బాగా బంగారం అని కనపడిద్ది. కానీ ఆ ముసుగేసుకున్నా కానీ ఆ ముసుగులో నుంచి కూడా బంగారం ఉందని చూస్తారు వాళ్ళు. అంత బాగా పనిచేస్తాయి కళ్ళు. కానీ బైబిల్లో ఉన్న అక్షరాలు మాత్రం వాళ్ళకి కనపడవు. ఇప్పుడు అట్లా మనం కళ్ళతో ఆ బంగారం చూడటం ఎందుకు? వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేముంది? దాని బదులు నువ్వు బైబిల్లో చూస్తే కనీసం చూసే క్షణమైనా నువ్వు దేవుని వైపు ఉన్నావని దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని మన కళ్ళన్నీ మనం వ్యర్థంగానే ఉపయోగిస్తాం. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, టీవీల్లో కూడా మనం ఏం చూస్తాం? సినిమాలు చూస్తాం, లేదా సీరియల్ చూస్తాం, లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తాం. కానీ వాక్య ఛానల్ ఎవరన్నా పెడతారా? ఎప్పుడు కేవలం మన కళ్ళకి బాగా కనపడేది ఇవే కనపడతాయి. ఇప్పుడు మన కన్నుతో చూసేది మనం ఏం చేస్తాం? కన్నుతో చూసేది ఆటోమేటిక్ గా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇంకా మన ఆలోచనలోకి వెళ్ళిపోతే చూసేదాని వైపు వెళ్ళిపోతాయి. అంటే మన శరీరం అంతా ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. ఇప్పుడు కేవలం మన ఈ రెండు కళ్ళతో చూసేది మన శరీరం మొత్తాన్ని చీకటిమయం చేస్తుంది. అటువంటి కళ్ళని మనం మంచిదాని వైపు చూస్తే మన శరీరం అంతటిని వెలుగుమయం చేస్తుంది. కానీ ఎవరన్నా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. మాకు ఏమొద్దు, మాకు 6 గంటల ఎంటర్టైన్మెంటే మాకు చాలు, లేదా 6.5 గంటల సినిమా మాకు చాలు. ఎంత పాపం చేస్తున్నామండి కంటితో మనం. దేవుడు మనకు కళ్ళు ఎందుకు పెట్టాడంట? మంచిని చూడటానికి పెడితే మనం ఏం చేస్తున్నాం? చెడునే చూస్తున్నాం. కేవలం మన కంటిని చెడుని చూడటానికి ఉపయోగిస్తున్నాం. దేవుడు ఈ కళ్ళను కూడా చూడటానికి ఉపయోగించిన కళ్ళని ఆడవాళ్ళు ఏం చేస్తారు? అలంకరిస్తారు. పోయిన వారం చెప్పిన వాక్యం గుర్తుందా? దాంట్లో ఒకటి ఉంది, అందం గురించి గర్వం. అందం గురించి గర్వంలో కళ్ళని ఎలా అలంకరించుకుంటారు? ఈ ఐబ్రోస్ కూడా ఒక షేప్ చేపిస్తారు. ఎందుకు పెట్టారు దేవుడు? వాటికంటూ ఒక కారణం ఉంది, దుమ్ము కళ్ళలో పడకూడదని. వీటిని కూడా భలే చేస్తారండి, చాలా థిక్గా షార్ప్ కనపడేలా పైకి ఇట్లా తిప్పుతారు. అవసరం అట్లా తిప్పటం? కళ్ళు దేవుడు మామూలుగానే మంచిగా పెడతాడు, కానీ వీళ్ళంతా ఏం చేస్తారు? వాటికి కూడా టచింగ్స్ ఇస్తారు. అసలు కళ్ళు ఇచ్చిన దేవుడు ముఖ్యంగా చూడటానికి, కానీ ఇట్లా ఎదుటి వాళ్ళకి మనం చూపించుకోవడానికి కాదు. నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి చూడాలి. కళ్ళ కాడికి వేస్తారు నల్లగా, చూస్తే ఎట్లా ఉంటారు? దయ్యం లాగుంటారు. పొరపాటు నిద్ర లేసట్ట చూసామనుకోండి, ఆ కళ్ళ కాడికి పెట్టుకున్న వాళ్ళని ధరించుకుంటారు. ముసలి అయితే హార్ట్ అటాక్ ఎవరికైనా ఉంటే గుండెకి చచ్చిపోతారు. కళ్ళని దేవుడు ఎందుకు పెట్టారండి? మళ్ళీ చెప్పండి.
మంచిని చూడటానికి పెట్టాడు కానీ కళ్ళను అలంకరించుకోవడానికి పెట్టలేదు దేవుడు. ఇందాక మనం చూసాం దావీదు గారు కళ్ళని మనం త్రిప్పి వేసుకోవాలి. పాపం నుంచి మనం చూడకుండా మన కళ్ళని త్రిప్పి వేసుకోవాలి. ఆది కాండము 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూడండి ఒకసారి. ఆది కాండం మనము బంధువులకు కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. దేశమంతయు నీ ఎదుట నున్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినెడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినెడల నేను ఎడమ తట్టునకు వెళ్ళేదనని లోతుతో చెప్పగా తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చాలండి. చదవండి. సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. చాలండి. ఇక్కడ అబ్రహాం గారి లోతు గారి యొక్క పని మనుషులు గొడవ వస్తే అబ్రహాం గారు ఏమంటారు, మన ఇద్దరం బాగా సంపద కలిగిన వాళ్ళం, పశువులు మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం గొడవ పడకుండా ఇద్దరం మందిలో కాబట్టి నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను, నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను అని చాయిస్ లోతు గారికి వదిలేశారు. లోతు గారు ఏం చేస్తున్నారు? 10వ వచనం చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. లోతు యోర్దాను ప్రాంతం అంతా చూస్తున్నాడంట. తనకి ఎట్లా కనపడింది చూడండి, చదవండి. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయును. సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి చాలండి. అయితే లోతు చూస్తుంటేనంట అది మంచి దేశంలా కనపడుతుందంట, నీళ్లు పారే దేశంలా కనపడుతుందంట, యెహోవా తోట వలె కనపడుతుందంట. ఇప్పుడు దూరం నుంచి చూస్తున్నాడు దాన్ని, కానీ అది సొదొమ గొమొర్రా అంటే ఎట్లా ఉండిద్దో మనం ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చూసే ఉన్నాం. ఎట్లా ఉంటది? గొప్ప పాపం సొదొమ గొమొర్రా అంటే. అంటే కొన్ని బైబిల్లోనే పాపం చేసే మనుషుల్ని మీ హృదయం సొదొమ గొమొర్రా వలె ఉందని ఇక్కడ వర్ణిస్తూ ఉంటారు. అంత పాపం ఉంటది సొదొమ గొమొర్రాలో. కానీ ఇక్కడ లోతు గారు దూరం నుంచి చూస్తుంటే అది ఎట్లా కనపడుతుంది? మంచి దేశంలా కనపడుతుంది. కానీ ఇక్కడ దూరం నుంచి చూసి లోతు గారు ఏమవుతారు? మోసపోతున్నారు. మనం కూడా మన కళ్ళతో చూసి దేన్ని చూసి మోసపోకూడదు. ఏదైనా మనం చూడాలంటే క్లియర్ గా దాని గురించి తెలుసుకొని ఏమవ్వాలి? క్లియర్ గా దాని గురించి తెలుసుకొని చూసి తెలుసుకోవాలి దాని గురించి. లోతు అలా చేశాడా? అలా ఏం లేదు. దూరం నుంచి చూసి అది మంచిగా ఉంది, నేను అటువైపు వెళ్తానని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? లోతు గారికి మనకు తెలుసు, తన భార్య ఏమైంది? ఉపస్తంభం అయిపోయింది. అట్లా దూరం నుంచి చూసి మోసపోయి అక్కడికి వెళ్ళి భార్యను ఉపస్తంభంగా మార్చుకున్నారు. అవసరం ఇదంతా మనకి. అందుకనే మనం దూరం నుంచి చూసి కూడా మోసపోకూడదు. ఏ విషయాల్లో మోసపోతాం మనం? అమ్మాయిల విషయాల్లో మోసపోతాం ఎక్కువ. దూరం నుంచి చూసి అమ్మాయి బాగుందిరా అని చూస్తాము, వెళ్ళిపోయి అమ్మాయి వల్ల పడిపోతాం. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తే మనసులో వ్యభిచారం చేసినట్టేగా, అవునా కదా? బైబిల్లోనే ఉంది. మనం కంటితో చూస్తేనంట ఆమెతో డైరెక్ట్ వ్యభిచారం చేసినా చేయకపోయినా మన మనసులో వ్యభిచారం చేసినట్టే. అటువంటిది మనం వ్యభిచారం చేయకపోయినా చూసి వ్యభిచారం చేసామని చెప్పించుకోవడం అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే మన పైన సాక్ష్యం చెప్పుకోవాలి దేవుడికి. నేను అమ్మాయితో వ్యభిచారం చేయలేదని నువ్వు చెప్తే సరిపోయిందా దేవుడితో? లేదు, నువ్వు అమ్మాయిని చూసావు, నేను బైబిలే చెప్పాను, నువ్వు చూసినా గానీ అమ్మాయి గురించి ఆలోచించినా గానీ నువ్వు వ్యభిచారం చేసినట్లే అని. అందుకనే మనం దూరం నుంచి చూసి ఏ అమ్మాయి వల్ల కూడా పడకూడదు. పొరపాటున అమ్మాయి వల్ల పడ్డామా జీవితం నాశనం అయిపోయినట్లు. అందుకనే దూరం నుంచి చూసి మోసపోకండి. ఎవరు ఎక్కువ యవనస్తులు అంటే నాలాంటి వాళ్ళేనండి. ఇప్పుడు అలాగే దూరం నుంచి చూసి ఇంకా చాలా విషయాల్లో దూరం నుంచి చూసి మనం మోసపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి దగ్గర నుంచి చూసినా కానీ మనం ఇది మంచిదే, మంచి కంపెనీది అంటాడు. కానీ ఇంటికి తీసుకెళ్తే ఏదో ఇప్పుడు స్పీకర్ బాక్స్ లో ఉన్నాయి అనుకోండి, మనకు వాటి గురించి ఎక్కువ తెలియదు, వెళ్ళి మోసపోయి వేస్తాం. ఇంటికి వస్తే కానీ చూడటానికి మాత్రం భలే డిజైన్ కనపడుతుంది స్పీకర్ బాక్స్. ఫోన్ అయినా అంతే, ఇంట్లో సామాన్ అయినా అంతే. కొన్నిసార్లు మా ఇంట్లోనే కొన్ని సామాన్లు కొందామని వెళ్తాము, అది బాగుందని కొంటాం, ఇంటికి వస్తే అది అనవసరంగా చూసి బాగుందని కూడా కొనుక్కున్నాము, ఎక్కువ రోజులు కూడా పనిచేయలేదు అనుకుంటాం. అందుకనే చూసి మనం మోసపోకూడదు. మనం ఏదైనా టెస్ట్ చేసుకోవాలి. మనం కూడా చూసి మోసపోకుండా మన జీవితంలో ఇది మంచిదా ఇది చెడుదా అని మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకి మంచిదా చెడుదా అని మనం అంటే ఒక వివేచన గల హృదయాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే చూసి మోసపోకుండా చూసిన తర్వాత ఇది మంచిదా చెడుదా అని మనం గ్రహించుకొని ఆలోచించుకొని మనం చేసుకోవాలి ఏదైనా. మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం.
ఆ, ఓకే. నాకు చదువుకున్నాం వదిలేండి. నాకు చదువుకున్నదే ఇది మత్తయి సువార్తలోనే అంటాడు. ఇప్పుడే నేను మీతో మనకి చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. అదే అండి చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఆ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ, అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగు. ఆ. మనం మోహపు చూపుతో చూస్తేనంట అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన వాళ్ళం అయిపోతాం అంట. అందుకనే మన చూపు కూడా ఎట్లా ఉండాలి? మంచి చూపు అయి ఉండాలి. చూస్తున్నాం కదా, నేను చూస్తున్నాను చూడట్లేదని మనం పక్కన పెట్టేస్తే మన చూపు కూడా మంచి చూపే ఉండాలి. ఎక్కడ మనం మోహపు చూపు మనం చూడకూడదు. చూపులో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు గర్వం వచ్చిందనుకో, మన చూపు ఎట్లా ఉండిద్ది? మన కళ్ళల్లోనే గర్వం మొత్తం కనపడిద్ది. ఎంత గర్వం ఉందో కళ్ళు సగం కొంతమంది మూసుకుపోతుంది గర్వంతో. అప్పుడు ఇంకేది కనపడదు వాళ్ళకి. అందుకని మన చూపు కూడా సరిగా ఉండాలి, మంచి చూపు అయి ఉండాలి. మోహపు చూపు అయితే అసలు ఉండకూడదు. ఎన్నో మన బైబిల్లో ఎన్నో ఉన్నాయండి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. దగ్గర దగ్గర 40 పైన రెఫరెన్స్లు ఉన్నాయి. మన కన్ను గురించి దేవుడు చెప్పాడు బైబిల్లో ఎన్నో విషయాలు. కన్నుని ఎట్లా మనం కాపాడుకోవాలని. ఇప్పుడు ప్రతి పంచేంద్రియాలు ఉన్నాం కదా, ఇప్పుడు కన్ను సరిగ్గా పనిచేస్తేనే అన్ని ఇంద్రియాలు ప్రతి ఒక్కటి ఒకదానికి సహకారం ఉంటది. కన్నుకి కానీ చెవుకి కానీ ఇప్పుడు రెండు ఒక కోఆర్డినేషన్ తో పనిచేస్తేనే, ఇప్పుడు నేను చెప్పేది మీరు కరెక్ట్ గా వినాలన్నా కరెక్ట్ గా చూడాలన్నా రెండు ఒక మంచి కోఆర్డినేషన్ తో ఉండాలి. అందుకనే మన చూపు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు చూపు చెడు వైపు వెళ్తుంటే చెవు కూడా ఆటోమేటిక్ గా చెడు వైపే వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్ళు అన్నాం కదా, కళ్ళు అనేది ఎట్లా పనిచేస్తాయి? మనకి సీసీ కెమెరాలా కూడా పనిచేస్తాయి. సీసీ కెమెరాలు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మన ప్రతి వీధికి ఒక బ్యాచ్ ఉంటది. ఏం చేస్తుంది? ఈవినింగ్ అయ్యేసరికి చల్లబడితే ఒక అడుగు ఉండి ఆడ కూర్చొని ముచ్చట్లు వేస్తారు. ఏం చెప్పుకుంటారు వాళ్ళు? జీకే చెప్పుకుంటారు కదా. జీకే అంటే ఏంది? జనరల్ నాలెడ్జ్ కాదు, గాలి కబుర్లు. వాళ్ళు చెప్పుకునేది ఎక్కువ గాలి కబుర్లు, కరెంట్ అఫైర్స్. ఏం కరెంట్ అఫైర్స్? ఈ రోజు ఏం జరిగినాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని ఈవినింగ్ కల్లా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎట్లా చూస్తూ ఉంటారు? వాళ్ళు ఈ సందు నుంచి ఆ సందు చివరి దాకా వెళ్ళేదాకా చూస్తూనే ఉంటారు. చూసి ఏం చేస్తాడు? చివరికి వెళ్ళేసరికల్లా స్కాన్ చేసేస్తారు టాప్ టు బాటమ్. ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, అది ధర్మవరం పట్ట లేదా నార్మల్ శారీనా, లేదా ఒక చెప్పులు వేసుకుంటే ఏం కంపెనీ, లేదా బూట్లు వేసుకుంటే ఏం కంపెనీ, ప్రతిదీ స్కాన్ చేసేస్తారు. అక్కడ కూర్చొని సమయం వ్యర్థం చేస్తారు. కానీ మంచిగా మనం మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఇప్పుడు సీసీ కెమెరాలు అనుకున్నాం కదా, వీళ్ళు మన వీధులకు ఏం చేస్తారు? సీసీ కెమెరాలకు పని చేస్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళు ఏమేమి చూస్తారు అనేది ఇప్పుడు ప్రతిదీ. ఇప్పుడు మా అమ్మ ఉందండి, ఇప్పుడు నేను బయటికి అక్కడికి వెళ్ళాలనుకో, బయట ఎవరైనా కూర్చుంటే మా అబ్బాయి అక్కడికి వెళ్ళాలని వాళ్ళు అడుగుతారు. అంటే వాళ్ళు దేనిలా పని చేస్తారు? సీసీ కెమెరాలా పని చేస్తారు. ప్రతిదీ గమనిస్తారు. కానీ వాళ్ళకి మంచి కనపడదు. మంచి కనపడదంటే ఎట్లా అంటే, మత్తయి సువార్త నీ కంట్లో ఉన్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినే అడలా. అది కాదు సారీ. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ కంటిలో దూలం ఉండగా చెప్పనేలా. చాలండి. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ కూర్చొని ఎవరెవరు ఏం చేస్తున్నారని ఎక్కువ వాళ్ళు అదే చూసేది. మంచి చూస్తారా? మంచోడు, ఇదిగో వాడు అమ్మాయి ఎక్కించుకెళ్ళాడు, లేదా వాడు అమ్మాయి వెనకాలే వెళ్ళాడు, ఏదో ఇటు వెళ్తుంది అటు వెళ్తుందని చెడే చూస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? చెడే చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నది వాళ్ళకి కనపడదు. కానీ బయటకు వచ్చి బయట ఎవరెవరు ఏం చేస్తున్నది మాత్రం క్లియర్ గా చూస్తారు. ప్రతిదీ వాళ్ళకి ఏంది? చెడే కావాలి. చెడే చూస్తారు, మంచి చూడరు. ఇంకా చెడు చూసి ఏం చేస్తారు? వాళ్ళ మీద నిందలేస్తా ఉంటారు. ఏం చూశారు వాళ్ళు? చెడే చూశారు. మంచి ఎక్కడ చూసారా? మంచి చూడరు. మంచి ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే చెడు అయితేనే చూడటానికైనా, చెప్పుకోవడానికి కూడా, వినటానికి కూడా ఇంకా బాగుంటది చెడు. అందుకనే ఎవరన్నా అడుగుల మీద కూర్చునే వాళ్ళు మంచిని చూడండి కానీ చెడుని చూడమంటారు. వాళ్ళు చెడుతో మనకేం లాభం రాదు. అందుకనే మంచి చూడండి. లేదా కూర్చున్నప్పుడు ఏం చెప్పుకోవాలి? దేవుని గురించి ఏదైనా వాక్యాలు చెప్పుకోండి, లేదా ఏదైనా మంచి చెప్పుకోండి. అలాగే ఇంకా ఏం చెప్తారు మనకి చూసే వాళ్ళ గురించి? వాళ్ళ కళ్ళు ఎట్లా పచ్చకావర్లోకి ఎట్లా కనపడుతుంది? లోకం అంతా పచ్చగానే కనపడిద్ది. ఇప్పుడు వాడి చెడ్డవాడైతే లోకం అంతా ఎట్లా కనపడిద్ది? చెడ్డగానే కనపడిద్ది.
అందుకనే ఇప్పుడు చెడ్డగా చెడు చేసేవాడికి లోకం ఎప్పుడు చెడుగానే కనపడింది. కాబట్టి మనం చెడుగా ఆలోచించమాకండి. మనం మంచిగా చూస్తే ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా మంచిగానే కనపడతాడు. అందుకని దాదాపు మంచిగా చూడటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. కళ్ళకి ఏ చెడు తగలనీయమాకండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంది. ఆ కన్యకులను నేను ఎలాగ చూచుదును? ఆ అలాగ చేసిన యెడల ఆ పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఆ ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? ఆ దుర్మార్గులకు విపత్తు సంభవించితే కదా. పాపం చేయవారికి చాలండి. ఇక్కడ ఏమన్నా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుతాను. కన్నులతో మనం ఏం చేసుకోవాలంట? నిబంధన చేసుకోవాలి. ఏమన్నా నిబంధన చేసుకోవాలి? కన్యకుని నేను ఎలాగ చూచుదును? కన్యకనే కాదు, మిగతా వాటి విషయంలో కూడా చెడు చూడకూడదని ఒక నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లానే స్ట్రైట్ గా నుంచుంటాం, కానీ మన కళ్ళు మాత్రం 360 degrees తిరిగిపోతాయి. ఇట్లానే కూర్చుంటారు, ఆ చివరికి ఇట్లా భలే చూస్తారు. ఈ ఎక్కడ పని చేస్తే కళ్ళు ఇట్లా బాగా ఎగ్జామినేషన్ హాల్లో బాగా పని చేస్తాయి. కాపీ కొడతానికి ఆన్సర్ రాకపోతే ఇంక ఇట్లానే కూర్చుంటాం. ఇంగ్లీష్ కళ్ళు మాత్రం పక్కన పేపర్లోకి భలే తిరిగిపోతాయి. ఎగ్జామినేషన్ హాల్లో కాదు, మన చర్చిలో కూడా కూర్చున్న వాళ్ళు ఏంటంటే ఇటువైపే తిరిగి కూర్చుంటారు, కానీ వాళ్ళ కళ్ళు ఎడిపోతే ఆ పక్కన జాకెట్ వేసుకుని కదా, ఆ జాకెట్ ఏం వాళ్ళని అటువైపే తిరుగుతాయి కళ్ళు. అందుకని మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. మనం ఏమని చేసుకోవాలి? కన్యకను చూడకూడదని కాదు, అమ్మాయిని చూడకూడదనే కాదు, తప్పులు కూడా చెడులు కూడా చూడకూడదని ఒక నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసేది నల్ల కళ్ళజోడు పెట్టుకుంటారు కొంతమంది. నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఏం చేస్తారు? బండి మీద వెళ్ళేటప్పుడు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే మన కళ్ళు ఎవరు కనపడవు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? పక్కన వెళ్ళి అమ్మాయిల్ని ప్రతి ఒక్కరిని బాగా బాగా చూస్తూ ఉంటారు, కానీ మనకి కనపడితే ఆ నల్ల కళ్ళజోడు పెట్టుకున్న వారి కళ్ళు కనపడవు. కానీ దేవుడు చూస్తాడు. ఎట్లా చూస్తాడో చూద్దాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఆ చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఏంటంటే యెహోవా కన్నులు ప్రతి స్థలమును అవి చెడ్డవారిని మంచివారిని ప్రతి ఒక్కరిని చూస్తాయి అంట. మంచి వాళ్ళనే కాదు, చెడ్డ వాళ్ళని కూడా చూస్తాయి. ఇప్పుడు నల్ల కళ్ళజోడు ఉంది ఎందుకండి? సన్లైట్ ఎక్కువ కళ్ళలో పడకూడదు, కానీ మనం వాటిని దేనికి ఉపయోగిస్తున్నారు? కొంతమంది అమ్మాయిని చూడటానికి ఎక్కువ ఉపయోగిస్తారు నాకు తెలిసి. అందుకని దేవుడు అంట ఆ నల్ల కళ్ళజోడు, ఆ కళ్ళు కూడా దేవుడు చూస్తాడంట. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? దేవుడు మనం చూసే ప్రతిదీ కూడా ఆయన చూస్తానే ఉంటాడు. ఆయన కళ్ళు ప్రతి ఒక్క చెడు వాళ్ళని కలగదండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండెను. చెడ్డవారిని మంచివారిని అవి చూచుండు. దేవుడు అంట మంచి వాళ్ళని చూస్తాడు, చెడ్డ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూనే ఉంటాడు. నేను చూసేది పక్కనోడు కనపడట్లేదు కదా, లేదా నేను కాపీ కొట్టేది ఇన్విజిలేటర్ కనపడట్లేదు కదా అని మనం అనుకుంటే అది మాత్రం తప్పు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపీ కొట్టేవాడిని చూస్తూ ఉంటాడు, సొంతంగా రాసేవాడిని చూస్తూ ఉంటాడు, స్ట్రైట్కి వెళ్ళేవాడిని చూస్తాడు, అమ్మాయిలను చూస్తే వెళ్ళేవాడిని చూస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? మన కంటితో ఒక నిబంధన, మన కంటి గురించి ఒక నిబంధన చేసుకోవాలి, చెడు చూడకూడదని. కేవలం మనం స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి? మన కన్ను బాగుంటే మన దేహం అంతా వెలుగుమయమై ఉంటది, మన కన్ను బాగోకపోతే దేహం అంతా చీకటిమయమై ఉంటది. అలాగే ఇప్పుడు ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఏలియా దగ్గర వీడు చూచినట్టుగా వీడు మనోనేత్రములు తెరవమంటాడు. దేనికని? ఎలీషా దగ్గర ఉండే సేవకుడు ఏమని భయపడతాడు, తను శత్రు సైన్యాన్ని చూసి. అప్పుడు ఏమంటాడు ఎలీషా? వీడు చూచినట్టుగా వీడు మనోనేత్రం తెరవమంటాడు. మన కళ్ళు ఏందండి? కేవలం చెప్పండి, దేవుడు మనకు కనపడతాడు. ఎప్పుడైతే మన మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు దేవుడు మనకు కనపడతాడు. కేవలం ఈ యొక్క లోకానుసారంగా మనం ఈ కళ్ళు వేసుకొని ఒక అందమైన అమ్మాయిని చూడటం కంటే, లేదా సెల్లులు చూడటం కంటే, ఆ కళ్ళని ఏదైనా మంచి దాని కోసం మనం ఉపయోగించుకుంటే అప్పుడేంటి? మనం పరలోకం వెళ్ళే మార్గం కొద్దిగా అంటే ఎట్లా అది పరలోకం వెళ్ళే మార్గం సులభం చేసుకున్నట్లు అవుతుంది. అంతేగాని నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా అని పొద్దాకలా సెల్లులు చూడటం కానీ, లేదా అమ్మాయిలు చూడటం కానీ చూస్తే దానికి ఇంకో 2 కళ్ళు ఆడవుతాయి, మనకి కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని మన కళ్ళు అనేది పవిత్రంగా, చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన కళ్ళతో చూసేది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది. మన బ్రెయిన్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచించి ఏం చేస్తాం? దేహం మొత్తాన్ని మనం చీకటిమయం చేసుకుంటాం. అందుకని మన కళ్ళు చూసే ప్రతిదీ మంచిది చూసి మన దేహాన్ని వెలుగుమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. ఎవరన్నా ఒకళ్ళు విన్న దాని గురించి ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయండి. అవును ప్రభా, చెడు చెడేసిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, కానీ చెడ్డదైతే నీ దేహం అంతా చెడ్డమయమైంది, చీకటమయమైంది. అవును ప్రభా, అవును ప్రభా, చెడుతనం అంతా చూసుకొని ప్రభు చూస్తూ ప్రభు నా దేహాన్ని ఎంతో నా తండ్రి పాపంతో నా పాపంతో నా తండ్రి జీవిస్తున్నాను ప్రభు. అయ్యా ఇదిగో మొదటిగా నా కన్నును పరిశుద్ధపరచమని నడిపిస్తున్నాను ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి వ్యర్థమైన వాటిని చూడక ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి నిలిచిన నిన్ను నాకు నిన్ను మహిమపరచుకునే వాడుటకు సహాయం చేయండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. దావీదు మహారాజు అయితే ప్రభు, ఇదిగో మహారాజు సైతమే ప్రభు పెద్దవాడు వేసి మిద్ది మీద తిరిగి నా తండ్రి తన కన్నులు ట్రిప్పు వేసుకోకుండా ప్రభు ఎంతో పాపాన్ని కొద్ది తెచ్చుకున్నాడు ప్రభు. అలాగే మేము అనుకుంటున్నాం ఏదో చూస్తున్నాం అంతేగా అనుకుంటున్నాము ప్రభు. అయ్యా చూడటం ద్వారా ఎంతో మేము నష్టపోతున్నామని గ్రహించుకోలేకపోతున్నాము ప్రభు. అవును ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయం చెప్పబడిన వాక్యం ప్రకారము ప్రభు. అయ్యా ఇదిగో నీ పొరుగుగా ఉన్న ఒక స్త్రీని మోహపు చూపుగా చూసినట్టు అని చెప్తున్నావు ప్రభు. అవును ప్రభు, మా చూపులు మొదటిగా ఎలా ఉంటున్నాయో ప్రభు. అయ్యా ఇదిగో నా అసలు వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభు మా కళ్ళు ట్రిప్పు వేసుకుంటూ సహాయం చేయండి ప్రభు. అయ్యా యోగైతే ఎలా నిబంధన చేసుకుంటున్నాడు ప్రభు, తన కన్యకలు ఎలా చూసిందో అంటున్నాడు ప్రభు. అవును ప్రభు, నీవిచ్చిన కొన్ని చెడుతనం ఎలా చూస్తాము ప్రభు. అయ్యా ఈ చెడు లోకమంతయు మా కళ్ళతో చూసి హృదయంలో భద్రపరుచుకుంటున్నాము ప్రభు. అయ్యా మా కళ్ళను పరిశుద్ధపరచండి ప్రభు. అవును ప్రభు, మేమైతే ఒక కన్ను ద్వారా నా తండ్రి ఇదిగో నా తండ్రి నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడం నేను అభ్యంతరం కళ్ళు పెరిగి పారవేస్తామని చెప్తున్నావు ప్రభు. ఒక కన్నుతో నీవు నిత్య జీవంలో మార్గంలో పోవటం నీకు భాగ్యం కదా అంటున్నావు. అవును ప్రభు, నా కళ్ళను పరిశుద్ధంగా చూచిరాగిన సహాయం చేయండి. వ్యర్థమైన చూపులు చూడక ప్రభు. అయ్యా ఇదిగో నీకు మహిమకరంగా వాడుటకు సహాయం చేయండి. నా చేయం గల యేసుని పరిశుద్ధనామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే అండి, రేపు ఎలక్షన్స్ కదా, రేపు కూడా అందరూ కళ్ళు బాగా పనిచేయాలి. ఎందుకంటే పొరపాటున కళ్ళు మూసుకొని దేనికో దానికి వేసేయకుండా కళ్ళు తెరిచి దేనికైతే వేయాలనుకున్నా వాడికి వేయండి. రేపు కూడా కళ్ళు బాగా పనిచేయాలి అందరికి. అందరికి వందనాలు. మంచి వర్తమానాన్ని ఇచ్చిన విశ్వానికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న విషయం చెప్తాను ఏంటంటే, కెమెరాలు ఫిక్స్ చేస్తే ఒక కొంత డిస్టెన్స్ వరకే కనపడతాయి. అదే మానవుని చూపు ఎంత దూరం కనపడుతుందండి, కనపడినంత చూపు దూరం వాటికి దేవుడు అంత కను సృష్టించాడు అన్నమాట. మనకి కను చూపు ఉన్నంత వరకు మనకు కనపడతానే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం సరైన వాటిని అంటే మన అర్థమైన వాటిని చూడకుండా మన కళ్ళను చుట్టూ వేసుకోవాలన్నమాట. మంచి వర్తమానాన్ని అందించిన అశ్వానికి వందనాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ విద్యాశాస్త్రి వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నాయన, కృపగల మా తండ్రి, బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన మధ్యాహ్నం కాల్సిన ప్రభా మస్కు దీక్షానికి ఇచ్చిన యోగ్యతను బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత పునరుద్ధాన దినం నుంచి ప్రభా ఈ పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కడ చాటు భద్రపరిచి మళ్ళీ పునరుద్ధాన దినం మాకు ఇచ్చినందుకు మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడకుండా ప్రభా ఎంతో మంది దినాన్ని నశించిపోయి ఉన్నారు దేవా. అయినా కానీ ఈ దినాన్ని మమ్మల్ని సజీవుల్లో లేపిన ఆయన మీ వాక్యం వినడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా కొంచెం మాట్లాడుతుండగా ప్రభా మీ నోటి పూర్గా వాడుకోమని అడుగుతున్నాను దేవా. నేను బిడ్డలకి మంచి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించమని అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా ఇక్కడ నేను ఇక్కడ నుంచోడానికి, ఇక్కడ నుంచో నన్ను మాట్లాడడానికి ప్రోత్సహించడానికి నన్ను ముందుకు నడిపిస్తున్న ఇక్కడ ఉన్న తల్లిలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అలాగే నేను ఇవాళ ఉదయం ఇచ్చాక కూడా మా మమ్మీకి నేను చెప్పలేదు హ్యాపీ మదర్స్ డే అని. చర్చిలోకి వచ్చి నాకు చెప్తాను హ్యాపీ మదర్స్ డే మా. ఎందుకంటే మనం ఒక్కరోజే కాదు తల్లిని మనం జ్ఞాపకం చేసే తల్లులకి హ్యాపీ మదర్స్ డే చెప్పి ఒక్కరోజు ప్రేమించేవాళ్ళగా ఉండడం కాదు. మనం ప్రతిరోజు వారికి ఒక విలువ ఇవ్వాలి. మనం ప్రతిరోజు వారిని సన్మానిస్తూనే ఉండాలి. అవునా? మన క్రైస్తవులైనటువంటి మనకి బైబిల్లో మనం క్రైస్తవులైనటువంటి మనం ఏం చేయాలంటారంటే దేవుడిని ఆరాధించాలంటారు కదా. ఆరాధించడం అంటే ఏంటి?
ప్రార్థన చేయటమా? పాటలు పాడటమా? ఆరాధించడం అంటే ప్రార్థన చేయటమే కదా. కానీ ఆరాధించడం అంటే ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకున్నాం ఆరాధిస్తున్నాం అంటారు, కానీ ప్రతిరోజు మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారా? ఈ ఒక్కరోజే కాదు తల్లిని తండ్రిని సన్మానించాలని, ప్రతిరోజు తల్లిని తండ్రిని సన్మానించాలి కదా. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ఆరాధిస్తున్నాను అంటున్నావు, కానీ ప్రతిరోజు నీ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? అట్లానే ఈ ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు నీ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా క్రైస్తవులైనటువంటి మనం అట్లా నడుచుకోవాలన్నమాట. సరే, మనం తిరిగి వాక్యంలో వద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారంట. దేనికి వచ్చారు? నరిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, బంధింపబడిన వారికి విముక్తి కలిగించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారంట. చెరలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చెరలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చెరలో ఉండటం అంటే జైల్లో ఉంటాం అనుకుంటారేమోనండి. మేందే బట్ట మాట్లాడతారు, మేము జైల్లో ఉండొచ్చిన వాళ్ళకి కనిపిస్తున్నామా అనుకుంటారా? చెరలో ఉన్న వాళ్ళంటే జైల్లో ఉన్న వాళ్ళు పాపం చేసి జైల్లో ఉన్నారు, కానీ పెద్ద పెద్ద పాపాలు చేసుకుంటా ఈ లోకంలో ఉండే పెద్ద దొంగలండి. ఆ దొంగతనం చేసి ఆ జైల్లో ఉండవచ్చిన దొంగతనం చేసి జైలుకి వెళ్తారు. ఈ లోకంలో ఉన్న పెద్ద దొంగతనాలు చేసుకుంటే ఈ జబర్దస్తిగా ఈ లోకంలోనే తిరుగుతారు. ఎవరు పెద్ద దొంగలు? లోకంలో తిరుగుతున్న వాళ్ళే పెద్ద దొంగలు. వాళ్ళు పట్టుబడి లోపల ఉన్నారు, మనం పట్టుబడకుండా తప్పించుకొని బయట తిరుగుతున్నాం. అవునా? అది మనం అందరం దొంగలే కదా. సరే, వాళ్ళు పట్టుబడి లోపల ఉన్నారు, మనం ఏదైనా పట్టుబడకుండా బయట తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు దొంగగానే పాపాలు చేసుకుంటూనే తిరుగుతున్నాం. మనం గమనించినట్టయితే పాపం చేసిన వాడి హృదయం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా? ఇప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర వాడి జేబులోంచి 1000 రూపాయలు కింద పడిపోయినాయి, అవి తీసుకొని జేబులో పెట్టుకున్నావు. వాడు చూసుకొని డబ్బులు లెక్క వేసుకుంటే మళ్ళీ నన్ను అడుగుతాడేమో అని టెన్షన్ ఉంటుందా? పక్కన కూర్చున్న వాళ్ళకి పక్కన ఉన్నంతసేపు ఉంటది. వాళ్ళు లెగిసి వెళ్ళిపోతే ఇవి మర్చిపోయి వెళ్ళిపోయాడులే, నా డబ్బులు ఏం చెప్పొచ్చు అనుకుంటాను తర్వాత కదా. అట్లానే నువ్వు లోకంలో ఎవరో హత్య చేసి వచ్చిన ప్రశాంతం కొరకబెట్టి నిద్రపోగలుగుతావు. ఇంట్లో ఏముంటది నీ మనసులో? భయం. చంపేసి వచ్చాను, తర్వాత నాకేమైద్దు. కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడరు కదా. అట్లా ప్రశాంతత ఉండదు. ఏదైనా చేసేదానికి ప్రశాంతత ఉండదు. మళ్ళీ మనం గమనించుకున్నట్లయితే ఈ మధ్యలో భార్య భర్తలకి గొడవలు అయితే భర్త ఏం చేస్తాడు? భార్యని పొడిచి చంపేస్తున్నాడు. కొట్టడాడండి బాబు, ఇంకా కొట్టడంలోనే ఉన్నారు. పొడిచి చంపేస్తున్నాడు. చంపేసిన తర్వాత భర్త కూడా ఏం చేస్తాడు? అయ్యో చంపేశానే. ఆ భర్త కూడా ఏం చేస్తాడు? అయ్యో చేసుకొని చచ్చిపోతున్నాడు పొడుచుకొని. ఎందుకు? అయ్యో నా భార్యను చంపేశానే అని భయంతో, లేదా తనంతటా తాను చంపుకోవడం అనేది చేస్తున్నాడు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్యని నేనే చంపానని చెప్పి అతనే వాళ్ళకి ముందుగానే వెళ్ళిపోయి ఆయన సరెండర్ అయిపోతాడు. అవునా? అట్లా అయిపోతాడు. కానీ అట్లా అవుతున్నాడు, కానీ అట్లా అవ్వకపోతే ఎందుకు అవుతున్నాడు? చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనుడని తెలుసుకొనుడి అన్నాడు. చూడండి ఇక్కడ మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు అంట. చూడండి, ఇక్కడ మిమ్మల్ని పట్టుకొనును అని చూడండి. దాని కింద చూడండి, ఒకటే ఉంది, దాని కింద చూడండి.
పాపం ఫలము పాప ఫలం మీకు లభించును అంట. మీరు అట్లా చేయని వాళ్ళు ఏమవుతుంది? మీకు పాపం మళ్ళా మీకే తిరిగి ఏదో తగులుతుంది కదా. మీరు ఏదైనా చేసి వచ్చారు, మళ్ళా తిరిగి మీకు తగలదా? అట్లాంటిదే తగిలిద్ది. ఇప్పుడు అంటారు చూసారా, కత్తితో చంపిన వాడిని మళ్ళీ ఆడికి కత్తితో పట్టుకుని చచ్చిపోతాడు, ఆడికి కత్తి దెబ్బతో చచ్చిపోతాడు అంటారు. విన్నారా? నేను విన్నాను అది. అట్లా జరుగుతుంది అనమాట. ఆ పాప ఫలం వల్ల తిరిగి తగులుతుంది అంట. ఇట్లాంటి బాధ పెట్టుకొని హృదయాల్లో చాలా మంది వీటన్నిటిని హృదయంలో పెట్టుకొని బయటికి చెప్పకుండా వారంతటికి ఏదైనా పాపం చేసినా, ఏదైనా సమస్య వచ్చినా వారి హృదయంలోనే పెట్టుకుంటారు. వారు హృదయంలో పెట్టుకొని ఎంతో బాధపడతా, ఎంతో ఏడుస్తా, ఎంతో దుఃఖపడతా ఉంటారు. ఎందుకు? ఆ పాపం ఎవరికి చెప్పుకోవాలి? చేసిన పాపం వారు చేసిన వారికి ఉన్న మొత్తం సమస్యలు ఎవరికి చెప్పుకోకుండా వారి హృదయం వాళ్ళు మోసుకుంటా పడతా హృదయం బాధపడుతూ ఇప్పుడు బాధపడుతూ కాకుండా రాగుడికి అలవాటు అదే అట్లా ఉండటం వల్ల బాధపడుతూ తాగుతారు, ముందు తాగుతారు, ఇంకా అదే పాపంలోకి వెళ్తూనే ఉంటారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఆలోచించుకుంటే మనం ఇంకో లోకంలోకి వెళ్తాడంతా ఆలోచించుకుంటే బాధపడతా కూర్చొని నేను డిప్రెషన్ లో ఉన్నాను. వదిలించబాకండి. డిప్రెషన్ ఏమంటారు? డిప్రెషన్ అక్క, ఆ ఒత్తిడిలో పోయి ఆ డిప్రెషన్ లోకి ఇంకా వారి దాని గురించి ఆయన ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు. తిన్నావా అంటే చెప్పరు, నోరు రాదు వాళ్ళకి. ఎందుకంటే నేను డిప్రెషన్ లో ఉన్నా. లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అతడు నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచారు. చూడండి, తను నడుము వంగిపోయి ఎంతో బాధపడుతూ యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు తనను చూసి ఏమన్నాడంట? రామ్మ అని చెప్పి పిలిచి తన మీద చేతులు ఉంచాడంట. తన మీద చేతులు ఉంచగానే ఆ వంగిపోయి నడుచుకున్నామా సరిగ్గా నుంచుందంట. ఎందుకు? తన నడుములో ఏమైనా ఇరిగిపోయినాయా? తన నడుములో లేకపోతే ఇప్పుడు ఏదైనా మోకాళ్ళు ఎప్పుడు వచ్చినా, నడుములు ఎప్పుడు వచ్చినా నీ మోకాల్లో గుజ్జు అయిపోయింది, నీ నడుములో గుజ్జు అయిపోయింది అంటున్నారు. భయపెట్టేస్తున్నారు డాక్టర్లు. అయిపోయింది ఇక నీ పని అయిపోయింది అంతేగా, నువ్వు అయిపోయావు, అంతేగా, అంతే అయిపోయావు, అంతే. అట్లా భయపెట్టేస్తున్నారు. అట్లా తను ఏం చేసిందంటే అక్కడికి రాగానే యేసుప్రభు తను ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిందంట. చూడండి, తనకి ఆ నడుము విరిగిపోలేదు, ఏమవ్వలేదు. 19 సంవత్సరాల నుంచి తన ఒక దయ్యం పట్టుకొని పీడిస్తుందంట. పీడిస్తున్నప్పుడు యేసుప్రభు ప్రార్థించగాలని ఆ దయ్యం వెళ్ళిపోగాలని తను ప్రార్థిస్తున్నప్పుడు తన నుండి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉంటుందంటే, తనే ప్రార్థన చేసినప్పుడు తనేమో నాకు 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఉంటుంది, 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఉంటుందంట. తన ముందున్న ఇంకో మనిషి నాకు 18 ఏళ్ళ నుంచి ఉంటుంది, 19 ఏళ్ళ నుంచి ఎట్లా ఉంటుంది అంటుందంట.
ఆ 18 ఏళ్ళ నుంచి ఉంటుందనే మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఆమె మాట్లాడుతుందా? తనలో ఉన్న దురాత్మ మాట్లాడుతుంది, ఆ దయ్యం మాట్లాడుతుంది. ఆ దయ్యం వల్ల, ఆ దయ్యం పట్టడం వల్ల తను సరిగ్గా నిలబడలేక వంగిపోయి నడుస్తూ ఉంటుంది. యేసు ప్రభువు ఎప్పుడైతే తన మీద చేతులు ఉంచగానే తనకు పట్టిన దయ్యం వదిలిపోతుందో అప్పుడు చక్కగా నిలవబడి ఏం చేసింది? దేవుని మహిమపరిచింది. దేవుని స్తోత్రం. అదే ఇప్పుడు మనమైతే ఏదైనా సమస్య వచ్చింది, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయలేండి. మనం ప్రార్థన చెయ్యిందే కాక ఏదైనా ప్రార్థన జరుగుతున్న కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి కూడా పోం కదా, వెళ్తే మళ్ళీ మన సమస్యలు ఎక్కడ తీరిపోతాయో అవి ఎక్కువ అవ్వాలి మనకి కదా. ఆ సమస్యలు ఎక్కువ అవ్వాలనుకుంటాం కానీ ఆ సమస్యను అంత తీర్చుకుందాం అనుకొని ఎవరు అక్కడికి వెళ్ళం కదా, అక్కడికి వెళ్ళాం. కానీ ఒకవేళ మనకు ఆ సమస్య నుంచి విడుదల వచ్చింది అనుకోండి, ఏం చేసింది ఇక్కడ ఆ తల్లి? ఏం చేసిన? దేవుణ్ణి మహిమపరిచింది. మనకు ఆ సమస్య నుంచి విడుదల వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం దేవుని మహిమపరుస్తామా? మళ్ళా అదే సమస్యలోకి వెళ్ళడానికి మనం దారులు ఎదుర్కొంటాం కానీ మనం దేవుని మహిమపరచాం అనమాట. కానీ తల్లి ఇక్కడ ఏం చేసింది? తన మీద చేతులు ఉంచగానే తను నిలబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. ఎంత గొప్పమైంది! అట్లాంటి వారి కోసం, అట్లాంటి చెరలో ఉన్న వారి కోసం, అట్లాంటి బంధింపబడి ఉన్న వారి కోసం యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అట్లాంటి బంధించబడి ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకంలోకి యేసు ప్రభు వారు వచ్చారు. అలాగే ఇంకొక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం చూడండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడినంట. చూడండి, తను ఆ రోగంతో బాధపడుతుంది, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అదే మనం 12 సంవత్సరాల నుంచి బాధపడితే మనమైతే ఏమనుకుంటాం? చచ్చిపోతే బాగుండిద్దండి, ఈ రోగంతో నేను బాధపడుతుంది దేనికి, నన్ను ఎవరు చూసుకోవట్లేదు ఈ రోగం వల్ల బాధపడి అని చెప్పి చచ్చిపోవాలనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏమనుకుంది? యేసు ప్రభువు అక్కడికి వస్తున్నారని తెలుసుకొని తను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తన చేత నేను ప్రార్థన చేయించుకోవాలనుకోలేదు. తను నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి అని అనుకోలేదు. ఏమనుకుందా? ఆ తల్లి అక్కడ, ఆ స్త్రీ అక్కడ పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తాను అనుకోనిందంట. తనలో తాను అనుకుంది, నేను పై వస్త్రం వాటికి ముట్టితే నేను బాగుపడతాను అని చెప్పి విశ్వాసంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన వస్త్రాలు పట్టుకుందంట. పట్టుకోగానే యేసు ప్రభువు వెనక్కి తిరిగి ఏం చేశారంట? కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, నేను బాగు చేసిందంట. ఆ విశ్వాసం కలిగి యువకులు ఎవరు ఉన్నారా? మనం ఆ విశ్వాసం కలిగి ఎవరు ఉన్నామా? లేవు. ఆ విశ్వాసం కలిగి మనం లేము. యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నారంటే మనమైతే ఏం చేద్దామంటే, అప్పో యేసు ప్రభు వారు అంటే జనం బాగా వస్తారు, మరి మనం వెళ్ళలేము, చూడలేము, మనకేముందిలే, కాసేపు అయితే టీవీలో లైవ్ ఇస్తారు లేదా ఫోన్లో వచ్చేస్తాయి, చూసుకుందాం, అంతే కదా, అంతే వెళ్ళం మనం. కానీ ఆ స్త్రీ ఆ రోగంతో బాధపడతా కూడా అక్కడికి వెళ్ళింది. ఎందుకు? ప్రార్థన చేసుకోవాలని వెళ్ళిందా? తన వస్త్రాలు పట్టుకోవాలని చెప్పి వెళ్ళింది. అదే మనమైతే అట్లా చేయం. ఈ మధ్య ఇంకోటి చూస్తున్నాం, ఈ రాజకీయాలు చూస్తున్నాం కదా. ఈ రాజకీయాల్లో ఏదైనా మీటింగ్లు పెడితే 100-200 ఇచ్చి మీటింగ్లు తీసుకెళ్తున్నారు, బండిలో పెట్రోల్ కొట్టించి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళినప్పుడు ఆ జనాలు ఏం చేస్తున్నారంటే ఆ సభా ప్రాంగణం దాకా కూడా వెళ్ళరు, ఊరు బయట నుంచే తిప్పుకొని వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన 300-200 అయింది, బండిలోకి రావాల్సిన పెట్రోల్ వచ్చింది, ఇంక తిప్పుకొని వచ్చేస్తారు. ఆ స్త్రీ అట్లా చేసినాడా? ఇప్పుడు ఆ మనుషులు కూడా రాజకీయ మీటింగ్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న సమస్యలు అక్కడ చెప్పుకొని పరిష్కరించుకోవాలని లేదు వాళ్ళకి. అందుకోవాల్సిన 200-300 వచ్చినాయి కానీ తీసుకొని వచ్చేసామే కానీ అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం అనేది లేదు. అంతే ఉన్నాం కదా ఈ లోకంలో మనం.
అట్లా ఉన్నాం. కానీ ఆ స్త్రీ అంత బాగోకుండా కూడా, అంత రోగంతో బాధపడితే కూడా అక్కడికి వెళ్ళి ఆ జనాలు అక్కడ వెళ్ళి తన వస్త్రం ముట్టుకోవాలని తన విశ్వాసం ఎంత గొప్ప చూడండి. మీరు ఎప్పుడైనా అనుకుంటారా అట్ట దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అంటారు. చాలా మంది అంటారు దేవుడు నాతో రాత్రి కూడా మాట్లాడాడు. అయ్యా ఏం మాట్లాడాడు? మీరు కళ్ళలో మాట్లాడుకున్నారు దేవుడితో. మాట్లాడాడు ఎవరితో రాత్రి? సరే, తన విశ్వాసం తనని అక్కడ తన ధైర్యంగా ఉండి నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. అనేక రకమైన రోగాలు, అనేక రకమైన సమస్యలు, అనేక రకమైన దురాత్మల ద్వారా బాధపడుతున్నారు ఆ మనుషులు. ఆ మనుషుల కోసం ఇక్కడ యేసు ప్రభువు వచ్చారు. చూడండి, నలిగిన హృదయములను దృఢపరచడానికి వచ్చారు మీకోసం. చెరలో ఉన్న వారిని విడిపించడానికి, అనేక రకమైన చిక్కుల్లో, ఈ బాధల్లో, ఇట్లాంటి పాపాల్లో మీరు చిక్కుకున్నారు కాబట్టి నేను మీకు విముక్తిని కలుగ చేయడానికి ఈ లోకంలోకి వచ్చాను. బంధించబడిన వారి కోసం ఈ లోకంలోకి వచ్చాను. ఎందుకు? విముక్తిని కలిగి చేయడానికి ఈ లోకంలోకి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు ఏదైనా రోగంతో బాధపడితే, ఏదైనా అనారోగ్యంతో, ఏదైనా సమస్యతో బాధపడితే, ఆరోగ్యం సమస్యతో ఏదైనా బాధపడితే, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తే ఆ రోగం తగ్గింది కదా. అదే నువ్వు మీద ఒక దురాత్మ పనిచేస్తా, దురాత్మతో బాధపడుతున్నావు అంటే ఏ డాక్టర్ మందులు ఇస్తే తగ్గిద్ది? ఎవరిస్తే తగ్గిద్ది? ఎవరిచ్చినా తగ్గదు. ఏ డాక్టర్ ఇచ్చినా తగ్గదు, జబ్బు తగ్గదు. ఎందుకంటే నీలో దురాత్మ పనిచేస్తున్నా, దురాత్మ నీకున్న రోగాన్ని తీసుకెళ్లి దాన్ని నీకు జీవితాంతం ఆ రోగాన్ని పెంచి నేను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తుంది? నరకంలో పడేస్తుంది. ఆ రోగం నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఎందుకు? నీదేముంది? దురాత్మ ఉంది. ఆ దురాత్మ నేను పట్టుబడుతుంది, నేను వదలట్లా. కాబట్టి నువ్వైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, లేదా తంత్రాలు ఇచ్చేవాడికి, అంతరాలు ఇచ్చేవాడికి వాడి దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నావే కానీ దేవుడి దగ్గరికి వస్తున్నావా? రావట్లా. ఎందుకు అవుతుంది నీ దగ్గర నుంచి? అది నేను ఇంకా పట్టుకున్నది, నీకు చేతులు పట్టుకున్నది ఇంక నీ పేక పట్టుకునిద్ది. అది తర్వాత నువ్వు అంత చనువు ఇచ్చావు, చెయ్యి పట్టుకుని అంత చనువు ఇచ్చావు, నువ్వు ఇంకా దాన్నే పెట్టి, దానికి అన్నం పెట్టి, తిండి పెట్టి పోషిస్తున్నావు కాబట్టి నేనేం చేసింది? అది నీ పేక పట్టుకునిద్ది. పేక పట్టుకున్నా నీకు సంతోషంగానే ఉండిద్ది కదా. పేక పట్టుకున్నా సంతోషంగానే ఉండిద్ది. నీకు తెలియదు కదా ఎందుకు అవుతుందో. నాకేమనుకుంటారు మీరు? నాకేదో అనారోగ్యం ఉంది, నేను అనారోగ్యంతో బాధపడుతున్నానని అనుకుంటారు. కానీ మీరు ఆ దురాత్మ పనిచేస్తున్నారని మీరు అనుకుంటారా? అనుకోరు. అలాంటి దురాత్మలకు ముందే ఉంటది ఏమీ లేదు. దానికి ఒకటి చెప్తున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా. చూడండి ఏం చేస్తుందంట? యేసు రక్తము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందంట. నీలో ఉన్న దురాత్మ పోవాలంటే మందులతో వాడితే పోతుందా? దేని ద్వారా పోతుంది మరి? యేసు రక్తం ద్వారా. మనం రక్తంతో మనం కడగబడాలని మనం ఏం చేయాలి? దేవుని యొద్దకి రావాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఇందాక చెప్పాను నేను, ఆరాధిస్తున్నాను. మనం ప్రతిరోజు ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాం కాదు. క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు, చర్చిలో ప్రార్థన చేస్తారు, పొద్దున లేవగానే ప్రార్థన చేసుకుంటారు, సాయంత్రం లేవగానే ప్రార్థన చేసుకుంటారు. కానీ ఆజ్ఞలు నడుచుకుంటే పోతే ఏం ఉపయోగం? నువ్వు ఎంత ఆరాధించి ఎంత ప్రార్థన చేసుకున్నా ఆజ్ఞలు నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఏం ఉపయోగం? తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఉంది, సన్మానిస్తున్నారా? కన్న తల్లిదండ్రులను చూడటానికి కూడా ఈ రోజు వంతులు వేసుకుంటున్నారు కదా. ఈ వారం నువ్వు చూడు, వచ్చే వారం నేను చూస్తాను. ఏంటది? వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు, తల్లిదండ్రులతో వ్యాపారం చేస్తున్నారు. అట్లా అనేక రకమైన ఆజ్ఞలను వాటిని మనం ఆజ్ఞలు పాటించుకోవడం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నాం. అది ఆరాధించడమా ప్రభు వారిని? కాదు. అట్లా అనేక రకమైన వాటితో మనం బాధపడతాము. వాటిని అన్నిటి నుంచి మనల్ని విముక్తి కలిగించడానికి ఎవరంటున్నారు ఇక్కడ? ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఈ పాపంలో ఉన్న వాటన్నిటిని, పాపలోకంలో ఉన్న వాటన్నిటిని పవిత్రపరచాలంటే ఎవరు చేస్తారు? యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడతామంట. మరి ఆయన మనం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తున్నారా? మరి ఏం ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా, ఆమేన్ చెప్పండి.
ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారా? తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా? వారితో గొడవ పడుతున్నారా? మా ఇంట్లో అయితే రోజుకి ఒకటి జరిగింది. అర్థమైందా? రోజుకి ఒకటి జరిగింది మా ఇంట్లో అయితే. మీకు అర్థం కాలేదు, వెనక్కి తిరిగితే ఒకసారి అర్థమైంది. అట్లా ఉండాలి. మనం ఎట్లా ఉండాలి? ఆజ్ఞలు ప్రకారం నడుచుకుంటూ మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయన రక్తం ద్వారా మనం పవిత్రం అవుతామంట. ఒక మనిషి ఎక్కడి నుంచో నడుచుకుంటా వచ్చేసి ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడంట. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్నే వెతుక్కుంటా వచ్చాను, నీ చేత ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను అంటాడంట. వచ్చినప్పుడు అయితే ఆ దైవ సేవకుడు అంటాడంట, అయ్యా నువ్వు ఎందుకు ఇట్లా ఈ లోకంలో తిరుగుతున్నావు, ఎందుకు ఎట్లా ఉంటున్నావు, నాతో పాటు రా, నేను తీసుకెళ్తా, నిన్ను బాప్తిసం ఇచ్చి నేను నా రక్షణ కలిగించి నిన్ను దేవుడిలో నడిపిస్తాను, నాతో పాటు సేవలో తిప్పుకుంటానని చెప్పి తీసుకెళ్ళాడంట. అనగానే ఆ మనిషి వెంటనే ఆ దైవ సేవకుడు తెలియండి, ఈ రోజుల్లో నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు దేవుడి సన్నిధిలోకి రా అనగానే మారేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా, లేరు. కానీ ఆ మనిషిని ఆ దైవ సేవకుడు రామనగాల్ని వచ్చాడంట, మారు మనసు పొందాడంట, బాప్తిసం తీసుకున్నాడంట. కొన్ని రోజులు సేవ నేర్చుకుంటా ఉన్నాడంట. అయితే కొన్ని రోజులకి తన ఆస్తమాతో బాధపడుతున్నాడంట. ఆస్తమాతో బాధపడుతుంటే ఆ దైవ సేవకుడు చెప్తే దైవ సేవకుడు ప్రార్థన చేశాడంట. 2 రోజులు తగ్గుతుందంట, మళ్ళా 3వ రోజు మామూలుగానే వస్తుందంట. 3వ రోజు వస్తుంది, మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా తగ్గుతుందంట. అయ్యా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, ఏం దాచిపెడుతున్నావు చెప్పకపోతే అది నేను పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. అయ్యా నీ దగ్గర నేనేం దాచిపెడతాను, నా దగ్గర ఏమంటే ఉన్నాయి, మొత్తం నీకు చెప్పాను, ఇంకేం లేవయ్యా అన్నాడంట. సరే అని చెప్పి మళ్ళా ప్రార్థన చేశాడంట. మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా తగ్గుతుందంట, మళ్ళా వస్తుందంట. ఇట్లా కాదయ్యా నువ్వేదో మొత్తానికి గట్టికి దాస్తున్నావు, అది నాకు చెప్పాలి, నువ్వు లేకపోతే అది నీ పట్టుకొని పీడిస్తుంది అన్నాడంట. పట్టుకొని పీడిస్తుంది అన్నప్పుడు అయితే ఆ మనిషి చెప్పాడంట, ఏమనంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అప్పటి నుంచి నాకు ఈ ఆస్తమా రాగం వచ్చింది అన్నాడంట. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తే ఆస్తమా రాగం వచ్చిందా? ఆ అమ్మాయి ఎక్కడ ఉందయ్యా అన్నాడంట. ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది, ఆ అమ్మాయి రైలు కింద పడి చచ్చిపోయిందంట. ఆ అమ్మాయి చచ్చిపోయి ఎక్కడ ఉందని అడిగితే ఆ అమ్మాయి చచ్చిపోయిందని అన్నాక, ఒరే అవునా, ఆ అమ్మాయికి మరి ఆస్తమా రాగం ఉందా అని అడిగాడంట. ఆస్తమా రాగం ఉందా అని అడిగితే, అయ్యా నీకెట్లా తెలుసయ్యా అన్నాడంట. నాకెట్లా తెలిసిందా పిచ్చోడా, ఉందా లేదా అన్నాడంట. ఉందయ్యా అన్నాడంట. అదే నేను పట్టుకొని పీడిస్తుంది ఇక్కడ, నువ్వు అదే రోగంతో ఇక్కడ బాధపడుతున్నావు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆ మనిషి అంట, అయ్యా నా తప్పు అయిపోయి నన్ను క్షమించయ్యా, నన్ను ఒప్పుకోలేకపోయాను, నన్ను క్షమించయ్యా అని ఆ దాసుని అడిగితే ఆ దాసుడు ప్రార్థన చేస్తే వెంటనే దాని నుంచి విడుదల పొందాడంట. అట్లాంటి దురాత్మలు ఎన్నో మనం పెట్టుకొని పీడిస్తా ఉంటాయి. మనం చేసిన మన అక్క అమ్మూరి యొక్క కాళ్ళు నొప్పితో బాధపడుతుందంటే, ఎవరక్క జానా అరుణారని ఏదో నువ్వేం చేసావు చూడు, ఆ జాన్ అన్నాడంట, కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాడు శాస్త్రి అని చెప్పి అక్క చెప్పింది నాకు. అయితే ఆ జాన్ అంటున్నాడంట, నువ్వేం చేసావు, నువ్వేం పాపం చేసావు, ఎవరికి క్షమాపణ చెప్పాలో తెలుసుకో, ఒకసారి గుర్తు చేసుకో అన్నాడంట. ఆ చిన్న బిడ్డ గురించి కూడా మనకి తెలియట్లా కదా. మన నొప్పులతో రోగాలతో బాధపడుతున్నాం అన్నాం, కానీ మన హృదయంలో మనం ఏం చేసాము మీ హృదయానికి తెలుసది. కానీ మీరు బయటికి చెప్పుకోలేకపోయినా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆ దురాత్మని పోగొట్టే అధికారం ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. ఆ దురాత్మను పోగొట్టే శక్తి ఇంకెవరికి ఇచ్చాడు? దేవుడు దైవ సేవకులకి ఇచ్చాడు. ఆ శక్తిని, దురాత్మను పోగొట్టే శక్తి దైవ సేవకులకి ఇచ్చాడు. కాబట్టి మీ పాపాలు మీరు చేసిన మీ హృదయంలో ఉన్నాయని మీరు మోస్తున్న వాటన్నిటి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మీరు ఏమవుతారు? లాస్ట్ కి దాంతోనే పీడిస్తా ఉంటారు. చేతితో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకుంటారు. అట్లా తెచ్చుకునే వాళ్ళగా ఉన్నామా? ఉండకూడదు. పాపం అనేది సరదాగా ఉంటది. ఎంతవరకు సంతోషంగా పాపం అనేది బాగుంటది. ఎంతవరకు బాగుంటది? తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతా తన తండ్రి దగ్గర డబ్బులు ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయి చక్కగా తిన్నాడు, తాగాడు, డబ్బులు ఉన్నంత వరకు తాగాడు, ఎంజాయ్ చేశాడు, ఫ్రెండ్స్ తో ఉన్నాడు. ఆ డబ్బులు ఉన్నంత వరకు ఆ ఫ్రెండ్స్ అతనితో ఉన్నారు. ఆ డబ్బులన్నీ అయిపోయినాక అతను తీసుకెళ్లి ఒక పూట భోజనం పెట్టారు. ఫ్రెండ్స్ పెట్టలా. నీ దగ్గర నీ డబ్బులు ఉన్నంత కాలం నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర నీ డబ్బులు ఉన్నంత కాలం నీ అయిన నీ దగ్గరికి వస్తారు, నిన్ను ప్రేమిస్తారు,
నిన్ను ఏదైనా ఉంటే నేను పిలుస్తారు. అదే నీ దగ్గర ఏం లేకపోతే పిలవరు. నీ దగ్గర అన్నం ఉంటే నీ దగ్గరికి వస్తారు, నీకు అవసరం ఉంటే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు నీకు ఏదైనా నెక్స్ట్ ఏదైనా జరిగి నీతో చేపించుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తారు, కానీ లేకపోతే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నేను దేగం కూడా దేగరు కదా, దేగరు. అట్లా అది పాపం అనేది కొంతకాలమే ఉంటది. అదే మనం దేవుడి సన్నిధిలో ఉంటే నిత్యం ఎట్లా ఉండొచ్చు, నిత్యం ఎట్లా ఉండొచ్చు, మనం సంతోషంగా జీవించవచ్చు. నేను ఎందుకోసం వచ్చాడు ఈ లోకంలోకి, ఎందుకోసం వచ్చానని చెప్తున్నాడు, నలిగిన హృదయములను దృఢపరచడానికి ఈ లోకంలోకి వచ్చానంటున్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల దయచేయడానికి ఈ లోకంలోకి వచ్చానంటున్నాడు. బంధించబడిన వారికి విముక్తి కలిగించడానికి ఈ లోకంలోకి వచ్చానంటున్నారు. మరి మీరు వాటన్నిటి నుంచి మీ హృదయంలో ఉన్న వాటిని దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీరు సిద్ధంగా ఉన్నారా? మరి దాన్ని మీరు చెప్పుకొని, దేవుడికి చెప్పుకొని వాటి నుంచి విడుదల పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మీరు అంతా ప్రార్థించండి. ఆయన శక్తి ఎంత గొప్పదంటే, పాపాలను క్షమించే శక్తి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ఎవరికైనా? పాట ఉంది, పాట పాడుతున్నా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చూడండి ఎంత శక్తి ఉందో. పాపాన్ని క్షమించే దేవుడు కదండి, పాపాన్ని క్షమించే దేవుడు. ఆయన శక్తి ఆయన ఎంత గొప్పగా ఉంటది. మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన పాపాలన్నింటి నుంచి ఆయన రక్తంతో కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఆయన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకునేవారిలాగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. అందరు మోకరించండి, ఒక లేఖి ప్రార్థన చేయండి, అందరూ ఏకీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న సంఘంలోకి రాలేని వారి కోసం కూడా ప్రార్థించండి. కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. కాళ్ళు వాళ్ళందరూ మోకరించాలి, వెనకమాలిన వాళ్ళందరూ ఏకీవించాలండి. అయినా కానీ రాలేకపోతున్నాను మీ దగ్గరికి. సమస్య నుంచి పరిష్కారం ఇచ్చిన మళ్ళా పరిష్కారంలో సమస్యలు కలగడానికి మేము దారిలో వెతుక్కుంటున్నాం, కానీ మేము మళ్ళీ మీ దగ్గరికి రాలేకపోతున్నాం. ఆ విశ్వాసం కలిగి ఉన్నామా ఈ రోజుల్లో? మనం ఆ విశ్వాసం మనలో లేదు. ఆ విశ్వాసంతో ఉండాలి. మనం దేవుడి సన్నిధిలోకి వస్తే మన స్వస్థత పొందుతామన్న విశ్వాసం మనకు ఉందా? ఇలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించండి. హృదయంలో పెట్టుకుని వాటిని బాధపడటం కంటే మీ దగ్గర దాన్ని ఒప్పుకొని మేము ప్రభావ దాన్ని ఇచ్చి విడుదల పొందేలా ఉండడానికి సహాయం దయచేయండి. ఆ హృదయాన్ని శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. మేము రోగాలతో బాధపడుతున్నామంటే ప్రభావ మాకు ఏదో పడుకుని మమ్మల్ని పీడిస్తుందయ్యా, మేము దగ్గర ఒప్పుకునే వాళ్ళ ఉండాలి, సహాయం దయచేయండి. ఒప్పుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. మీరు దేంతో బాధపడుతున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరేం పాపం చేస్తున్నారు ఒప్పుకోండి. క్షమించండి. తన విశ్వాసం ఎంత గొప్పది, తన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ సంఘంలోకి వస్తే స్వస్థపడతాం అనుకోవాలి.
దయచేయండి తండ్రి. చిన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి లైవ్ లో వీక్షిస్తున్న వారి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరి వందనాలండి. మంచి వర్తమానం ఇచ్చిన ఇతర శాస్త్రికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ మన దావిడ్ అన్న గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మంచి వర్తమానం చెప్తూ దేవుడి యొక్క వాక్యంలో నడిపిస్తున్న విధానం బట్టి దేవుడికి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు దేవుడు మనం తెలుసుకున్న ప్రియులారా. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను, దేవుడి మందిరంలో ఉంటున్న నీవు నేను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకుంటూ దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా, దేవుడి ఇష్టానుసారంగా జీవించేవారిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన యొక్క మొర ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలా నమ్మి ప్రతి ఒక్కరిలో మనం ఈయన్ని విడిచిపెట్టే వారిగా కాకున్నట్లుగా విన్న ప్రకారంగా జీవించే వారిగా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దైవ గ్రంథంలో మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదట వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. చాలు. దేవుడి మందిరానికి వస్తున్న నీవు నేను ఏమంటున్నాడు దేవుడు? దేవుడి మందిరానికి వస్తున్న నీవు నేను మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే మనము ఈ లోకానుసారంగా మనల్ని చూసేవారు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుడి సన్నిధికి వెళ్తున్నారు వీళ్ళు, దేవుడిని కలిగి ఉన్నవారు. వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఏ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు అనేది మనం పరిశీలిస్తూ ఉంటారు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలని నీవు నేను జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడి మందిరానికి వస్తున్న నీవు నేను మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన అంటే అడుగుతాం, చాలా మందికి చూస్తూ ఉంటారు, నీ ప్రవర్తన అంటే ఇలా మంచివాడేనా, మంచి మార్గంలో నడుస్తున్నాడా, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడు అనేది చూస్తూ ఉంటారు. దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను అదే పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా జీవించాలి, సరైనటువంటి భక్తిలో మనం వెలుగుతూ ఉండాలి. అదే మంచి ప్రవర్తన. మన పిల్లలను కూడా మనం అంటూ ఉంటాం, జాగ్రత్తగా జీవించు, మంచిగా ఉండు అని అంటాం. ఎందుకంటాం? ఇతరుల చూసి మనం ఏమైనా చేయకుండా, ఇతరుల చూసి మనల్ని ఏళ్ళు పెట్టి చూపెట్టకుండా మనం జాగ్రత్తగా పడుతూ ఉండాలి, జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. అదే మంచి ప్రవర్తన. అదే ఎవరైనా నేను అడిగేది ఏంటంటే, వీరు మంచివారేనా అని అడుగుతారు. చూడండి, వీరు మంచివారేనా, మంచి బుద్ధి కలిగిన వారేనా, చెడుగా జీవిస్తున్నారా, మంచిగా ఉంటున్నారా, ఇవే ప్రశ్న వేస్తూ ఉంటారు. కాబట్టి మనం దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను మనం మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండాలి. యోబు గ్రంథంలో మాట్లాడుతున్నారు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చదవండి పిల్లరా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జోడలన్నిటిని లెక్కించును కదా. ఏమంటున్నాడు? ఆయన నా ప్రవర్తన చూస్తున్నాడు. యోబు గారు ఎలాంటి వాడు నీకు నాకు తెలుసు. దైవ గ్రంథంలో చూస్తే యోబు గారు ఎలాంటి మంచివాడు, మంచి ప్రవర్తన గలవాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, దేవుడికి ఇష్టడైన వాడు, దేవుడికి ఇష్టమైన వాడు. అదే అంటాడు, దేవుడికి ఇష్టడైన వాడు, మంచివాడు. ఎందుకంటే ఆయన చెడును అసహించుకునే వాడు. చూసిన ఎలాంటి ప్రవర్తన. ఆయన ఏమంటున్నాడు? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. మన ప్రవర్తన చూసేవాడు. అదే అంటున్నాడు. పైన కూడా చూసినట్లయితే పైన 31:1 నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని. చూసినా ఆయన యోబు గారు ఎంత మంచివాడు, ఆయన కూడా నిబంధన చేసుకున్నాడంట.
కన్యకను నేను ఎలా చూస్తాను, ఇందాక మనం విన్నాం వర్తమానం, నేను ఎలా నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. మరి యోబు గారు ఎలాంటి, అంత మంచివాడైన, అంత జ్ఞాని అయిన దేవుడిలో అంత కలిగి ఉన్న దేవుణ్ణి చెడుతనమునే విసర్జించిన వాడు. చెడు అంటే ఆయన కాడ లేదు. యోబు సంగతి నా 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 కుమారుడైన యోబు సంగతి ఆలోచించితే అంటాడు దేవుడు. ఆలోచించినప్పుడు మరి అలాంటి యోబు గారి అంటున్న మాట ఏమంటున్నాడు, నేను నా ప్రవర్తన ఏ విధంగా ఉందో, నా ప్రవర్తన ఆయన ఎరుగుతాడు. నేను ఏ విధంగా నడుస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను, ఏ మార్గంలో నడుస్తున్నాను, నా ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆయన నన్ను చూస్తున్నవాడు, నా ఎరుగున్నవాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన చూస్తున్న దేవుడు. మరి ఆయన చూసినప్పుడు ఆయన మందిరానికి వస్తున్న నీవు నేను మరి ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు, ఏ మనసు కలిగి ఉన్నావు, ఏ ఆలోచన చేస్తున్నామో నీవు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలన ఆయన చూస్తున్నాడని అనుకుంటున్నావేమో నువ్వు. ఆయనకి ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. ఈ లోకంలో మనుషులే మన వైపు చూస్తున్నారు, మనుషులు చూస్తూ ఉన్నారు. నీ ప్రవర్తన ఎలాంటిది, నీ ఆలోచన ఏ విధంగా చూస్తున్నావు, ఈ తలంపులు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు అనేది మనుషులే మన పక్కన వాళ్ళు చూస్తుంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను నన్ను కలగ చేసుకున్నవాడు, ఆయనకి మరుగైనది ఏది లేదు. అది అంటున్నాడు యోబు గారు. నేను నా ప్రవర్తన ఆయన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. నువ్వు నడిచే అడుగు జాడలు, నువ్వు నడిచే మార్గములు, నువ్వు చేసే ప్రతిదీ ఆయన ఎరుగున్నవాడు. అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అబద్ధికుడనే నేను తిరిగిన ఎడలా, మోసం చేయడానికైనా కాలు త్వరపడిన ఎడలా, నేను యథార్థంగా ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన కూర్చును కదా. చూసినవా, న్యాయమైన త్రాసులు ఆయన తోయబోతూ ఉన్నాడు నిన్ను నన్ను. మరి యోబు గారి అలాంటి వాడే అంత ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు అంటే నీవు నేను ఏ పాటి వారివి ఆలోచించండి. నీవు నేను ఏ పాటి వారివి, నీ ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా భక్తి చేస్తున్నాం, ఏ విధంగా సరైన మార్గంలో నడుస్తున్నామా, సరైనటువంటి జీవితం జీవిస్తున్నామా, నీ అన్ని ఎరిగిన దేవుడు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మార్గములు సమస్తము ఎరిగిన దేవుడు. మరి ఏ విధంగా నీవు నేను భక్తి చేస్తున్నావు, ఏ విధంగా నీవు నేను జీవిస్తున్నావు, ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం. దావీదు మహారాజు కూడా అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 2వ చూడండి. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. చూడు ఏమంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన. అదే అంటాడు, పైనుంచి కూడా చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూసినవా, ఆయన యొక్క సన్నిధానంలో, ఆయన యొక్క పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే ఏ విధంగా ఉండాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మనం పలికితే అబద్ధాలు, మోసాలు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి పిల్లలు. మరి నీవు నేను ఈ విధంగా యథార్థంగా ఉండగలుగుతున్నాం, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించిన వాడే, అలాంటి వాడే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానంటున్నాడు దావీదు మహారాజు. మరి ఏ విధంగా నీవు నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉంటున్నావా, నిజం పలుకువాడే అలాంటి వాడే. అట్టివాడు నాలుగుతో కొన్ని ఉన్నాడు, తన చిలికాడికి కీడు చేయడు. అసలు ఎలాగుందో చూడండి, నింద మోపడు, ఏది చేయడు అంటున్నాడు. మరి అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి నీవు నేను ఈ భూలోకంలో ఉన్నంత కాలం. ఎలాంటి ప్రవర్తనతో మనం నీవు నేను జీవిస్తున్నాం, నీవు నేను ప్రవర్తిస్తున్నాం, నీవు నేను ఆలోచిస్తూ ఉన్నాం. మరి దావీదు మహారాజు అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా పలుకువాడే. అలాంటి వాడు ఆయన యొక్క గుడారంలో, ఆయన యొక్క పరలోకంలో చేరటానికి అలాంటి వాడే అర్హుడు. మరి అలాంటి అర్హత నీవు నేను కలిగి ఉన్నావా, కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ అర్హత కలిగి ఉన్నాం, ఆయన దేవుడు సన్నిధికి వస్తున్నాము అంటున్నాము, కానీ దేవుడు సన్నిధికి వస్తున్న నీవు నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, ఎలాంటి తలంపులు ఉన్నావు, ఎలాంటి మార్గంలో నడుస్తున్నావు, ఎలాగ జీవిస్తున్నావు, ఏ విధంగా ఉండగలుగుతున్నాం అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను.
మరి హెచ్చరించేటప్పుడు మనం సరి చేసుకోవాలి. నిజంగానే ప్రభువా నేను యథార్థంగా లేని ప్రభువా, నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా మార్గములు చెడిపోతూ ఉన్నాయి ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను ప్రభువా, నేను నడుస్తాను ప్రభువా యథార్థ ప్రవర్తన కలిగి అనే వారికి ఉండగలుగుతున్నామా నీవు నేను? 140 కీర్తన కూడా చూడండి. 143వ దావీదు కీర్తన గ్రంథం 143 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, ఏమంటున్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడు తండ్రి, నీ చిత్తానుసారంగా. ఆయన చిత్తం ఏంటి? దేవుడి చిత్తం మంచి ప్రవర్తన కలిగి జీవించడమే ఆయన చిత్తం. మంచి ప్రవర్తన అంటే నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు నడిచే నడకలో, నువ్వు చూసే చూపుల్లో, నువ్వు ఆలోచించే ప్రతిదీ, ఏం ఆలోచిస్తున్నావు, ఏం జరిగిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది మనం ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు. అందుకోసమే నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పు. నేను ఇంకను మరి యోబు గారు అంత పెద్దవాడు అలాగా జీవిస్తూ అంత పెద్దవాడు కూడా ఏమంటున్నాడు? తగ్గించుకుంటాడు. తండ్రి, నా తండ్రి, నేను ఏ విధంగా కన్నికి నేను ఏ విధంగా చూస్తాను తండ్రి, నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడంటే ఎలాగ ఉన్నాడో చూడండి ఒకసారి. మరి నీవు నేను ఏ విధంగా ఉండగలుగుతున్నావు ఈ లోకంలో? తండ్రి, నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభువా. నా ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రభువా? నేను చెడిపోతూ ఉన్నాను ప్రభువా ఈ లోకంలో. ఈ లోకం మాలిన్యం అంటకుండా నేను ఉంటూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. మరి అలా జీవించినప్పుడే దేవుడి యొక్క వాక్యములో మనం నిలవగలుగుతాం. దేవుడి యొక్క వాక్యానుసారంగా నేను జీవించగలుగుతాం. లేకపోతే మనం జీవించలేము ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం అంటాడు, నీతి ప్రవర్తన గలవారై పాపము చేయకుండా మనం ఉండాలి. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మరి నీకు నాకు దేవుడి గురించిన జ్ఞానం ఉందిగా. అదే నాడు దేవుడి గురించిన జ్ఞానము నీకు నాకు ఉంది. అదే అన్నాడు ముందునే, నీవు దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. మరి దేవుడు సన్నిధికి వస్తున్న నీవు నేను మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించాలి జాగ్రత్తగా. నీతి ప్రవర్తన గలవారై పాపము చేయకుండా మనం జీవిస్తూ ఉండాలి ఈ లోకంలో. పాపం ఎప్పుడు ఎంటాడుతూ ఉంటుంది మనుషుల్ని. పాపం ఎప్పుడు ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ ఏలుబడి చేయకుండా మనం జాగ్రత్తగా ప్రవర్తించే వారిగా, జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించే వారిగా, దేవుడి లేఖనాల ప్రకారంగా మనం జీవించే వారిగా నీవు నేను నడుస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నిత్యం మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడ ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే పాపం ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి మనం సరిగా జీవించకపోతే ఈ లోకంలో నశించిపోతూ ఉంటాం. మరి యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మంచి ప్రవర్తనతో, మంచి విశ్వాసంతో, నిరీక్షణతో, గురి కలిగి జీవించే వారిగా ఉండాలి. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే ఏమన్నాడు దావీదు మహారాజు? నీతిని అనుసరిస్తూ యథార్థముగా ఉన్నవాడే. అంటే అలాంటి యథార్థత నీలో నాలో ఉందా? అలాంటి ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉన్నామా? ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం భయంకరంగా ఉంది, భయంకరంతో నిండి ఉంది. ఈ లోకం చుట్టూ ఉన్న మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీవు నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాం, ఏ విధంగా ఉండగలుగుతున్నామో మనం ప్రశ్నించుకోవాలి. మధ్యలో కలిసి దేవుడు ఇచ్చాడు ఈ సమయం, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ సమయం ఎంతో విలువైన ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి, జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలి. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి, దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించే వారిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటున్నటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. అందరూ ఒక్క భావముతో ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటే క్రీస్తుకు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించే వారు ఉన్నావా? దేవుడి యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నారు, వాక్యం చదువుతూ ఉంది, వాక్యం చెప్పబడుతూ ఉంది. లేఖనాల ప్రకారంగా జీవించే వారికి ఉన్నామా? అదే అన్నాడు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటే మనం నేను ప్రవర్తించే వారిగా లేనట్లుగా మనం ఇక్కడ చూడాలి. మరి అలా ప్రవర్తించే వారి ఉన్నాం, అలా లేఖనాలుగా హెచ్చరిస్తూ ఉన్నాయి లేఖనాలు. సరైన మార్గంలో సరిగా జీవించు, ఈ లోకం అశాశ్వతమైంది, ఇగో నీ కనులు, నీ మనసు, నీ హృదయము, నీ తలంపులు చెడిపోయి ఉన్నాయి కాబట్టి నువ్వు సరి చేసుకుని జాగ్రత్తగా జీవించమని లేఖనాలు హెచ్చరిస్తున్నా కూడా నేను ఏ విధంగా జీవిస్తున్నావు అది అంటున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించే వారిగా ఉండాలి. మళ్ళీ పాపం జోలికి పోవద్దు, నీ కళ్ళు దృష్టి జాగ్రత్తగా ఉంచుకో, నీ మనసు జాగ్రత్తగా ఉంచుకో. నీవు ఏ తలంపులు చేస్తున్నావు, ఏ చీకట్లో జీవిస్తూ ఉన్నావు నీవు అని హెచ్చరిస్తూ ఉన్నా కూడా, ఎన్ని హెచ్చరిస్తున్నా నేను ఏ విధంగా జీవిస్తున్నావు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా జీవించే వారిగా ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనం హెచ్చరిస్తుంది వాక్యం, హెచ్చరిస్తున్నా ఇంకా నేను మంచిగా నడుస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాను ఈ లోకంలో అనుకుంటున్నావా? దేవుడికి ఇష్టంగా ఉంటే మంచిదే, నువ్వైనా నేనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదే. అందుని బట్టి దేవుని ఎంతో స్తుతించే వారిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వారి మధ్య ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడంట పౌలు గారు. ఏమంటున్నాడు? వారి మధ్య మీరు మీ ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎవరి పట్ల? అన్యుల ఎడల. ఇప్పుడు మనం చూస్తూ ఉంటారు, వీళ్ళు దేవుడి సన్నిధికి వెళ్తున్నారంట, దేవుడికి వాక్యాన్ని వింటున్నారంట, దేవుడు గొప్పవాడంట వీళ్ళ దేవుడు. వీళ్ళేంది ఈ విధంగా జీవిస్తున్నారు? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ యొక్క మార్గములు, వీళ్ళ ఆలోచనలు అని చూస్తూ ఉంటారు. మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అంటే మనం అనుకుంటాం ఎంతో దేవుడు సర్వాన్ని సృష్టికర్త, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, గొప్పవాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడి గురించి మనం చెబుతున్నప్పుడు, వారు వింటున్నప్పుడు, మన ప్రవర్తన చూస్తున్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించాలి. నేను ఆలోచించినప్పుడు అదే అంటున్నాడు, వారి మధ్య నీవు ఎలా ఉండాలి? వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాడు పౌలు గారు. మరి నేను ఏ విధంగా వారి మధ్య వారు ఆలోచించేటప్పుడు, దేవుడి సన్నిధికి వెళ్ళేవారు వీళ్ళు, దేవుడిని కలిగి ఉన్నవారు వీళ్ళు ఏ విధంగా చూడు వారి యొక్క మార్గము, వారి యొక్క తలంపులు, వారి యొక్క ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. వారు చూసేది అదే, గమనించేది అదే. అన్నాడు, నీ దేవుడి సన్నిధికి వెళ్తున్నా నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావో ఒక్కసారి నేను ఆలోచించమని దేవుడి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అదే మనం చూసినప్పుడు వారు మన గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా చెప్పుకుంటున్నారు, ఏ విధంగా వారు మనం మాట్లాడుతూ ఉన్నారు, వారు అదే చూస్తారు. మరి వారి మధ్య నీవు ఏ విధంగా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ, మంచిగా జీవిస్తూ, దేవుణ్ణి ఎత్తి చూపేవారిగా నేను ఉండాలి. ఉన్నప్పుడే దేవుడిని గణపరిచే వారికి ఉంటాం, దేవుడిని మయం పరిచే వారికి ఉంటాం. దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, వారిని కూడా మారుస్తూ ఉంటాడు. మరి అలాంటి మార్పు కలిగి జీవించే వారిగా ఉన్నామా? అలాంటి మార్చేవారిగా ఉన్నావా నేను? కాబట్టి అలా మార్చేవారిగా నేను ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండాలి. మంచి అలాగే 4వ అధ్యాయం 19 అంటాడు. 4వ అధ్యాయం 19 వచ్చిన, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలను. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి జీవితము, మంచి మార్గము అనేది మనల్ని చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు. మరి అలాంటి వారి మధ్య మనము ఏమంటున్నాడు? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు. మనం నమ్మకమైన సృష్టికర్త.
మరి ఆయనకి మన యొక్క ఆత్మను అప్పచెప్పుకోవాలి. మన ఆత్మలు అప్పచెప్పుకోవాలంటే నీవు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి వారి మధ్య నువ్వు జీవించేవాడిగా, ఆ మంచి ప్రవర్తన కలిగి ఆ ఆత్మను మనం దేవుడికి అప్పచెప్పేవారిగా నేను ఉండాలి. మరి అలాంటి ప్రవర్తన కలిగిన నేను దేవుడి సన్నిధికి వస్తున్నా, నేను ఎలాగ జీవిస్తున్నా, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా? ప్రసంగి గ్రంథం 5 మొదటి వచ్చిన మనం చదువుకున్నాం ఇందాక. ఇప్పుడు కూడా చూడండి. నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు, నీవు దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాము. మరి నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇతరుల పట్ల మనం సరిగా చూసుకోవాలి. ఎందుకంటే నిన్ను గురించి ఏలన చేస్తారు, నిన్ను గురించి ఆలోచిస్తుంటారు, నిన్ను గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడేటప్పుడు మనం సరిగా లేకపోతే మరి మన యొక్క మాటలు కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం వచ్చే దేవుడి సన్నిధికి కానీ మనము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దేవుడికి ఈ లోకం చూస్తున్న వీళ్ళకి నేను చెప్పేవారిగా, సమాధానం చెప్పేవారిగా ఉండాలి. మరి అలాగా దేవుడు మన వైపే గురి ఉంటుంది. వారికి ఇతరులకి ఏదా ఉంటుంది, మన వైపే గురి కలిగి ఉంటాం. కాబట్టి నేను ప్రార్థనకి వెళ్తున్నామంటే మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు వారు. మరి అలాంటి వారికి నేను ఒక మాదిరిగా ఉండాలి, మాదిరిగా జీవించాలి, సరైనటువంటి జీవితం జీవించాలి అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూనే పిల్లలు ఈ మధ్యాహ్న కళాశాలలో నేను ఏ విధంగా ఉన్నాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక కూడా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. చూసిన ఏమైపోతుంది ఈ లోకం? ఒక దినం వస్తూ ఉంది. రాకడ, దేవుడి రాకడలో వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఈ భూమి అంతా లయమైపోతుంది. మరి లయమైపోయేటప్పుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు దేవుడు? నువ్వు ఆ రాకడ దినం రాకముందే నువ్వు సిద్ధపడి ఉండాలి, ఆ రాకడ దినం రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి అని దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు మంచి విషయములతో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మంచి పరిశుద్ధమైన ప్రవర్తనతోనే ఎంతో జాగ్రత్తగా నేను ఉండేవారిగా ఉండాలని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకం గతిస్తూ ఉంది. మనం అనుకుంటాం ఇంకా సమయం ఉందనుకుంటే సమయం లేదు. ఇంకా కొంచెం కాలము మనకి ఇవ్వబడింది. అంటే కొంచెం కాలం అంటే రేపటి దినం మనది కాదు. కాబట్టి ఈ కొంచెం కాలంలోనే నేను జాగ్రత్త పడమని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. గతించిపోయిన కాలము చాలు, గతించిన కాలం అయిపోయింది. ఇక జరుగుతున్న కాలమైనా మనం నేను జాగ్రత్త పడదాం. ఎందుకంటే భయంకరమైన దినాలు, భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి, నన్ను మంచి ప్రవర్తన కలిగిన వారై మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తున్నాను. నేను ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం, ఏ విధంగా ఉండగలుగుతున్నాం, ఏ విధంగా నేను ఎలాంటి ప్రవర్తనతో ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంచి ప్రవర్తన గలవారై జాగ్రత్తగా జీవించే వారిగా ఉండాలని దేవుడి లేఖనాలు నాకు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి నేను ఎలా ఉన్నాం? ఇతరుల పట్ల కానీ, మనం చూస్తున్న ఇతరులు కానీ ఏ విధంగా ఉండగలుగుతున్నాం? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మంచి ప్రవర్తన గలవారమై మనం ఉండాలి. ఆ ప్రవర్తన ఏంటంటే మనకి ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉన్నాం, దేవుడి మందిరానికి వస్తున్న నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాం, ఏ విధంగా ఆచరించగలుగుతున్నాం, లేఖనాల ప్రకారంగా జీవించగలుగుతున్నామా అనేది మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకుందాం ప్రియులారా. ఆలోచించుకొని దేవుడికి ఇష్టమయ్యే వారిగా ఉండాలి. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే దేవుడి మాట వినే వారిగా ఉండాలి. దేవుడి మాట వినాలంటే దేవుడికి లోబడే వారిగా ఉండాలి. లోబడుతున్నామా దేవుడికి? దేవుడి మాటకి లోబడే వారిగా ఉన్నామా? ఆయనకి ఇష్టంగా ఉన్నామా? మంచి ప్రవర్తన, మంచి మార్గము, మంచి ఆలోచన కలిగిన వారిగా నేను ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాంటి కోరుకుంటున్న దేవునికి మహిమ పరిచేవారిగా ఉండాలి, ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఆయనకి అపకీర్తి తెచ్చేవారిగా ఉన్నామా, అవమానం తెచ్చేవారిగా ఉన్నామా? ఎలా జీవిస్తున్నాం? దేవుడి సన్నిధికి వస్తున్నాం నీవు నేను. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆలోచిద్దాం. ఎందుకంటే ఆలోచించాలి, ప్రతి మాటను మనం ఆలోచించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం గతించిపోతూ ఉంది. ఇందాక చూసుకున్నాం, ఎందుకంటే లయం అయిపోతూ ఉంది. ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఆయన రాకడ సమయంలో ఒక్కొక్కటి మరుగైపోతూ ఉంటుంది. చూసిన భయంకరమైన దినాలు, భయంకరమైన ఎండలు, భయంకరమైన పరిస్థితులు, అనేకమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. కాబట్టి మరి నీవు నేను ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా జీవిస్తున్నావు? నీలో మార్పు ఉందా? ఏ విధంగా మార్పులు మనం ఆయన చేసిన ప్రతి ఈ భూలోకంలో ప్రతిదీ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను నన్ను కలగజేసుకున్న నీవు నేను దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా, ఆయనకి ఇష్టంగా జీవించేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా నీవు నేను జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చిన నీవు నేను ఎందుకు వచ్చాము? దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చాము? దేవుడి యొక్క జ్ఞానమైన మాటలు వినటానికి. నిజంగానే మన యొక్క ఈ శరీరం గతించిపోతూ ఉంది, ఆత్మ అనేది ఉంది. ఆత్మను దేవుడికి అప్పచెప్పాలంటే నీవు నేను సరైన జీవితము జీవించాలి. బ్రతుకున్న కాలంలోనే, ఈ కాలంలోనే, ఈ సమయంలోనే, నీకు ఇచ్చిన ఆయుష్ దినాల వరకే ఇచ్చాడు. ఈ సమయంలోనే మనం ఆలోచించే వారిగా ఉండాలి. కానీ ఈ లోకము విడిచిపోయిన తర్వాత మనం ఎంత ఆలోచించినా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి నీవు నేను ఉన్నంత వరకే ఈ భూలోకంలో ఆలోచించే వారికి ఉండాలి. నిజమే ప్రభువా, నేను యథార్థమైన ప్రవర్తన కలిగి నేను జీవిస్తూ ఉన్నానా? యథార్థత నాలో ఉందా? సరైన మార్గంలో నేను జీవిస్తూ ఉన్నానా? నా మార్గంలో ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. మరి ఎలా చెడిపోయిన ఈ లోకంలో నువ్వు బాగు చేయడానికి వచ్చావు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచడానికి, పరలోకంలో చేర్చడానికి నువ్వు వచ్చావే. నేను ఏ విధంగా జీవిస్తున్నాను? నాలో మార్పు అనేది ఉందా? నేను మారానా? మరి ఇతరులు చూసినప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నిన్నే గమనిస్తూ ఉంటారు ఇతరులు, అన్యులు కానీ, విగ్రహారాధకులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ నీవు ప్రవర్తిస్తూ ఉంటారు. నీ మీద గురి కలిగి ఉంటారు. మరి అలాంటి గురి కలిగి ఉన్న వారికి నీవు సమాధానం చెప్పాలంటే సరైనటువంటి మార్గంలో నీవు నడిచేవాడిగా ఉండాలి. సరైనటువంటి జీవితం జీవించేవాడిగా నేను ఉండాలి ప్రభువా, ఉండాలి ప్రియులారా. అలాంటి జీవితం జీవిస్తేనే ఆ యొక్క పరలోక రాజ్యములు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచించగలగాలి. ఆలోచించి నిజమే ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభువా? ఎలా ఉంది నా ప్రవర్తన? నా హృదయం ఎలా ఉంది? నా యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? నా మనసు ఎలా ఉంది? నేను నీ వైపు చూస్తాను ప్రభు. నువ్వు నాలో ఉండాలి ప్రభు. నువ్వు నాలో ఉన్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాం, యథార్థంగా ఉండగలుగుతాం. ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ యొక్క గుడారము అన్నాడు. ఇందాక కీర్తన గ్రంథంలో మనం చూసాం. కీర్తన గ్రంథం 15:2 ఏమన్నాడు? కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం పైనుంచి చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఉండాలంటే అతిథిని మనం ఎలా ప్రేమిస్తాం? అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత ప్రేమిస్తాము, ఏ విధంగా చూస్తాము, ఏ విధంగా ఉంటాము ప్రియుల. మరి అలాంటి ఆ యొక్క గుడారంలో నీవు నివసించాలంటే మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడే ఆ యొక్క గుడారంలో నీవు నివసించగలుగుతావు. ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. మరి అలాంటి ప్రవర్తన నీకుందా? అలాంటి ధైర్యం నీకుందా? అలా ఉండాలి. అలా ధైర్యం కలిగి నేను జీవించాలి. జీవించినప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యము నీకు నాకు ఇస్తాడు. కానీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నన్ను తండ్రి నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో ప్రభువా, ఎలాంటి జీవితం నేను లోకంలో జీవిస్తున్నాడు ప్రభువా, ఎలాంటి మార్గంలో నేను ఉన్నాను ప్రభువా,
నా తల్లి నేను సరి చేసుకుంటాను, నేను జీవిస్తాను ప్రభు. అలాంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభు. ఎందుకు నేను నశించిపోతున్న నన్ను నా తల్లి నేను ప్రేమించావు ప్రభు. ప్రేమించి ఈ స్థితిలో వచ్చావంటే కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి ఇలా జీవించగలుగుతున్నావు. నీవు నేను ఇలా బ్రతకగలుగుతున్నాం. ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మయంపరచాలి. మయంపరుస్తున్న నీవు నేను యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా దేవుడి వైపు చూద్దాం. దేవుని కొరకై జీవించేవారిగా ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో నువ్వు నేను ఉండాలి అంటే సరైన జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను మరి అలాంటి జీవితం నీకు నాకు ఉందా? అలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామా? దావీదు మహారాజు ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో? యోబు గారు ఏ విధంగా జీవించాడు? అలాంటి జీవితం నీవు నేను జీవించాలి. ఎందుకంటే హెచ్చరిస్తున్నాడు దేవుడు లేఖనాలు. హెచ్చరిస్తున్నాడు, నేను జాగ్రత్తగా జీవిస్తూ ఈ లోకంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశిద్దాం ప్రియులారా. అలాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్న ప్రతి మాటను నీవు నేను ఆలోచించి నిజంగానే ప్రభువా నేను మంచి ప్రవర్తన కలిగిన తండ్రిగోనైనా నీ యొక్క పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ప్రభువా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రిగోనైనా మంచి ప్రవర్తన కలిగి నా తండ్రి జీవిస్తాను ప్రభువా. మంచి మార్గంలో నేను నడుస్తాను ప్రభువా. నీ వాక్యానుసారంగా జీవిస్తాను. నీ లేఖనాల ప్రకారంగా నేను ఉంటాను ప్రభువా. ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభువా. నన్ను ఈ స్థితిలో ఉంచామంటే కేవలం నీ కృపను బట్టి నేను బ్రతికిస్తున్నాను. అందుని బట్టి నీ వందనాలు ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థించేవారిగా, ఒప్పుకునేవారిగా, ఆయన మార్గంలో నడిచేవారిగా, ఆయనకి ఇష్టంగా ఉండేవారిగా నీవు నేను ఉన్నాం ప్రియులారా. అలాంటి మార్గాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలాంటి జీవితం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కలుగుతున్నట్టే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మౌనతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తండ్రిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రిగోనైనా హెచ్చరించిన విధానం బట్టి నీ వందనాలు ప్రభువా. నిజంగానే ప్రభువా ఎలాంటి ప్రవర్తన నీ సన్నిధికి వస్తున్నా నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాను ప్రభువా. నా తండ్రిగో నీ సన్నిధి అంటే నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను తండ్రి. నిజంగానే ప్రభువా నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన నేను నా ప్రభువా ఎలా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి నా తండ్రి. ఇతరులను చూసినప్పుడు నా తండ్రిగోనైనా నేను ఏ విధంగా ఉంటున్నాను ప్రభువా, ఏ విధంగా నడుస్తున్నాను ప్రభువా, నా యొక్క హృదయం ఏ విధంగా ఉంది ప్రభువా, నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాను ప్రభువా ఈ లోకంలో నా తండ్రి. అలాంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నాకు సరైన మార్గంలో నడుచుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ భయంకరమైన దినాలు ప్రభువా ఎంత క్షేమంగా ఉంటుంటే నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను తాకండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రతిదీ నీకు తెలుసు ప్రభువా. నువ్వు చూస్తున్న దేవుడు నా తండ్రి గోనైనా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అచ్చివాడు నా తండ్రి ఈ యొక్క పరలోక రాజ్యానికి వెళ్తాడు ప్రభువా. అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారా నేను? అలాంటి మార్గంలో నడుస్తున్నారా? అలాంటి జీవితం జీవిస్తున్నారా ప్రభువా? అలాంటి ప్రవర్తన కలిగి జీవించే కృప నాకు దయచేయండి ప్రభువా. నా తండ్రి ఇన్న ప్రకారంగా నేను జీవించాలి. విడిచిపెట్టే వారు కాకున్నట్లుగా ఇన్న ప్రకారంగా ప్రతి ఒక్కరిలో జీవించాలి ప్రభువా. జీవించి నా తండ్రి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. ఎక్కడ దుష్టుడికి అధికారం లేదు ప్రభువా. ఈ భయంకరమైన దినాలు దినాల్లో ఉన్నాం ప్రభువా. ఏ దినంలో ఏం సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభువా. నీ కృప నీ దయను బట్టి నా తల్లి వారితో క్షేమంగా ఉంటున్నామంటే కేవలం నీ కృప నీ దయను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లి చెప్పిన వాక్యానుసారంగా ప్రతి చేసి ప్రతి ఒక్కరు నా తల్లి జీవించడానికి సహాయం దయచేవాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సరిగ్గా మాత్రం ఉంచమని దుష్టులు లయపరచమని నా ప్రభువు రక్షకులను యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ